కదలమంటున్నది చదువు నేర్పిన నేల నిన్ను పరుగు పరుగునా కాపాడమన్నది సర్కారు బడి నేడు నినుగన్న ఊరిలోనా కమ్మనైనా పిలుపు అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్నా నీ భవిష్యత్తు దారై మిగిలున్న సాక్ష్యము మరువద్దు ఈ నేలనా బుడి అడుగులోనే నిన్ను తనలోన చేర్చుకుంది నీ అక్షరాల యాదిలో బడిగంట నాదమై మోగుతుంది తరగతిలో ఉన్నప్పుడు జీవిత స్థితిగతులు నేర్పుతుంది ప్రార్థనా గీతమై దేశభక్తిని చాటుతుంది పద్యాల పదములు ఆటల్లో గంతులు విరబూసిన కలయిక పద్యాల పదములు ఆటల్లో గంతులు విరబూసిన కలయిక గురువులందరినీ గురుతు తెచ్చుకునే చదువులమ్మ వేదిక కదలమంటున్నది చదువు నేర్పిన నేల నిన్ను పరుగు పరుగునా కాపాడమన్నది సర్కారు బడి నేడు నినుగన్న ఊరిలోనా కమ్మనైనా పిలుపు అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్నా నీ భవిష్యత్తు దారై మిగిలున్న సాక్ష్యము మరువద్దు ఈ నేలనా మధ్యన విశ్వపు సంబంధము తెలిపెనో ఈ సృష్టిలో దాగి ఉన్న జ్ఞానము పాఠశాలల దొరికెనో నేల కొరిగిన వీరుల యోధుల అమరత్వం అందించెనో గతమంత కథగాల్లి మహనీయుల చరిత వినిపించెనో కలము పట్టుకొని కదిలించిన రాతను గీతగా మారేనా తరతరాలను తన ఎద కద్దుకుంటూ బడి దేశానికి అందించెనా కదలమంటున్నది చదువు నేర్పిన నేల నిన్ను పరుగు పరుగునా కాపాడమన్నది సర్కారు బడి నేడు నినుగన్న ఊరిలోనా కమ్మనైనా పిలుపు అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్నా నీ భవిష్యత్తు దారై మిగిలున్న సాక్ష్యము మరువద్దు ఈ నేలనా ఎన్నో ఏళ్ళు దాటినా ఎడబాటు తనకంటూ లేదు అందో నువ్వు దేశాలు దాటెళ్ళినా తొలి అడుగు తనలోన పదిల మందో బతుకంత సాగించిన బడిలోన తన రాత రాసుకుందో జన్మనిచ్చిన తల్లిలా తననైతే కనులారదలువమందో స్నేహాల వెల్లువై చెరగని గురుతులై విడిపోని సంబంధము స్నేహాల వెల్లువై చెరగని గురుతులై విడిపోని సంబంధము ఎంత వర్ణించినా వెలితిదీరలేని బడికున్న అనుబంధము కదలమంటున్నది చదువు నేర్పిన నేల నిన్ను పరుగు పరుగునా కాపాడమన్నది సర్కారు బడి నేడు నినుగన్న ఫేస్ మర్చిపోయి నా పేరే గుర్తుండొచ్చు ఓకే సో ఇంత దూరం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చిన మీ అందరికీ ఫస్ట్గా ధన్యవాదాలు అలాగే టీచర్స్ ఎస్పెషల్ ఈ కార్యక్రమం లేట్ అవ్వడానికి మార్నింగ్ కొంచెం వాతావరణం బాగాలేదు మంచి మనసుతో చేసే కార్యక్రమానికి ప్రకృతి ఎప్పుడూ సహకరిస్తుంది అనడానికి ఇది కూడా నిజమే కావచ్చు ఎందుకంటే ఇప్పుడు వాతావరణం కొంచెం బాగుంది మన బయాలజీ సార్ ప్రకృతి రహస్యాలను విపులంగా వివరించి జీవకళను మనకు అర్థం చేసుకునేలా బోధించిన మన బయాలజీ సార్ దామోదర్ సార్ గారిని స్టేజ్ పైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. అర్థశాస్త్రాన్ని అర్థవంతంగా వివరించినటువంటి మన సోషల్ టీచర్ లలిత గారిని
పైకి వచ్చి మాట్లాడే ఇంట్రెస్ట్ ఉంటే మాట్లాడచ్చు, లేదు అక్కడే ఉండి మాట్లాడినా పర్లేదు. ఓకే, సో మన ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరూ పైకి వచ్చి వాళ్ళ పేరు వాళ్ళని ఇంటర్వ్యూ చేసుకోవాలి, వాళ్ళు పరిచయం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఆఫ్టర్ 16 years తర్వాత మనం మళ్ళీ కలుస్తున్నాం. సో మరొక్కసారి మళ్ళీ ఈ అవకాశం వస్తుందో రాదో, ఇప్పటికే మనం చాలా సార్లు కలుసడానికి ప్రయత్నం చేసాము, కానీ కొన్ని కారణాల వల్ల కుదరలేదు. సో ఫైనల్లీ ఈరోజు వచ్చేసి నేనేగా అటెండెన్స్ తీసుకునేది. ఓకే, కెన్ ఐ కాల్ వన్ బై వన్? చదువులో అయినా ఆటలో అయినా. మళ్ళీ టీచర్స్కి అందరికీ శుభోదయం. సార్ నా పేరు లక్ష్మి, నేను ప్రజెంట్ ఉండేది వాయిలబిల్లో. నాకు పాప బాబు. నేను చదువుకుంది ఎంఎస్సి బీఈడి, ప్రజెంట్ ప్రిపరేషన్లో ఉన్నాను. రాయలేదు సార్, కొంచెం మా బాబు బాగాలేదు. 10th క్వాలిఫై అయింది. సార్ వాళ్ళు చెప్పినవన్నీ గుర్తొస్తాయి. సార్ చూడగానే అన్నీ గుర్తొస్తాయి, మెమరీస్. ఇట్లా బాయ్స్ అండ్ గర్ల్స్ ఎప్పుడు సపరేట్గానే ఉండేది. అసలు ఇప్పుడు కూడా భయం అనిపిస్తుంది చూడగానే. అసలు జనరేషన్ ఎలా ఉంది ఇప్పుడు, బాయ్స్ గర్ల్స్ అందరు మాట్లాడుకున్నారు. ఇప్పుడు కూడా మాలో అంతే భయం ఉంది. బాయ్స్ అంటే గర్ల్స్ వేరు, బాయ్స్ వేరు. అసలు స్టేజ్ మీకు రావడానికి కూడా అసలు ఇప్పుడు పిల్లలు ఎట్టున్నారు, స్టేజ్ మీకు రావడానికి వస్తున్నారు. ఇప్పుడు మాకు రావాలంటే కూడా భయం అనిపిస్తుంది. అంటే నేచర్ అలానే ఉండిపోయింది మాకు. అందుకే అసలు చూడగానే మాట్లాడాలనిపిస్తుంది కానీ భయం అనిపిస్తుంది, చెప్పాలనిపిస్తుంది కానీ ఏం చెప్తే ఏమంటారు అన్న ఫీలింగ్ తోటి నోటిగా రావడం అనేది కొంచెం భయంగా అనిపిస్తుంది. ఏం లేదు, ఫస్ట్ టైం కాబట్టి అట్లా అనిపిస్తుంది. తర్వాతకి చిన్నప్పుడు అట్లే ఉన్నాం కాబట్టి ఇప్పుడు వస్తున్నాం, చూస్తున్నాం, అయిపోతుంది. కానీ ఇక్కడికి వచ్చాక అనిపిస్తుంది ఏదైనా ధైర్యంగా ఏదైనా చేయొచ్చు, ఏదైనా మాట్లాడచ్చు అన్నతోటి ఉండేది. మళ్ళీ సోషల్ మీడియా చెప్పగానే అర్థం అనిపించేది, తర్వాతకి ఏం గుర్తుండిపోయేది. సార్ ఫిజిక్స్ సార్ అసలు క్వశ్చన్ ఒకసారి అపకేంద్రమనం సార్ ఈరోజు చెప్పిండు, పెట్టలేదు ఎగ్జామ్, మళ్ళీ తెల్లారు పెట్టిండు. మేము ఆ రోజు చదువుకున్నాం, తర్వాతకి చదువుకోలే. ఆ రోజు ఎగ్జామ్ పెడితే ఏం లేదు, నీళ్ళు మైండ్. ఇంకో రోజు ఇంకో క్వశ్చన్ పురోగామి తిరోగామి, ఆ ఫుల్ చదివినాం. సార్ ఎగ్జామ్ పెట్టలేదు ఆ రోజు మాకు. అసలు ఏది మీరు చదివినప్పుడు ఎగ్జామ్ పెట్టలేదు, చదివినప్పుడు సడన్గా ఎగ్జామ్ పెట్టిండు. మాకేంటంటే సార్లు అట్లా ఉంటుంది. మనం పరీక్ష పెట్టాలంటే మనం అనుకున్నప్పుడు పరీక్ష కాదు, మనం చదివినామా చదవలేదు 10 రోజుల తర్వాతకైనా ఎగ్జామ్ పెడితే ఎలా ఉంటుంది మనలో, అలానే ఉంటుందా లేదా? కొందరు ఏం చేస్తారు, రెగ్యులర్గా చదువుతుంటారు. కొందరు ఈరోజు చెప్పింది కదా, ఈరోజే చదవాలంతే. తర్వాతకి ఏముంటుంది, ఇక సార్ ఏంటి మర్చిపోయినట్టుండు, సార్ మర్చిపోయింది కాబట్టి మనం కూడా అంతే. ఇక సార్ సడన్గా అడిగినప్పుడు ఏముండదు మైండ్లో. సార్ అడగడంతో అసలు ప్రకాష్ సార్ చెప్తుంటే చెప్పినంతసేపు మైండ్లో ఉండేది. తర్వాతకి ఇక సార్ అడిగినప్పుడు ఏముండపోయేది, భయమో లేకుంటే అసలు సబ్జెక్ట్ ఇష్టమే ఉండేది. నాకు అట్లా అనిపించేది. అందరి ఫీలింగ్ ఎలా ఉందో తెలియదు కానీ నాకైతే ప్రతి ఒక్కటి మైండ్లో ఉండేది. సార్ అడగడంతో మర్చిపోయేది భయంతో. అసలు బాయ్స్ గర్ల్స్ ఎప్పుడు ఆటలు, ఫస్ట్ బెంచ్ ఏముండదు, ఆటలు ఉండవు పాటలు ఉండవు. ఎప్పుడు అనేది సార్ ఎప్పుడు ఆడరు వీళ్ళు సార్ అంటుంటే అసలు ఎందుకంటే ఎంతసేపు ఆడితే ఏమంటారు అనేది ఒక భయం ఉండేది. కానీ ఆటలు పాటలు చదువు అన్నీ ఉండాలి. కానీ అప్పుడు అలా ఎందుకో అట్లా అనిపించేది, ఏమనుకుంటారు అనేది భయం. ఇప్పుడు అలా ఏం లేదు, జనరేషన్ అంతా మారిపోయింది. అందరు కాంటాక్ట్లో కూడా ఎవరు లేరు, కొందరు ప్రాబ్లమ్స్ వల్ల ఇంకా ఉంటాయి కదా. అందుకోసానికి ఇది ఒకటి నాకు ఒకసారి పెట్టారు కానీ రాలేదు. ఇప్పుడు పెళ్ళి ఉంది, ఖచ్చితంగా రావాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ టైం మళ్ళీ రాదు నాకు. మళ్ళీ తర్వాత ఎవరు ఉంటాము, లైఫ్ ఒకరు కలుస్తుంటారు కానీ అప్పుడు అంతా మనం ఫ్రీడమ్ మాట్లాడలేము కదా, ఎవరి పని వాళ్ళు. అందుకే ఖచ్చితంగా రావాలని వచ్చేసింది. చూడాలి వీళ్ళందరూ ఎలా ఉన్నారు. అప్పుడు చూసినప్పుడు ఒక ఎట్లా ఉన్నారు, ఇప్పుడు ఎట్లా ఉన్నారు. అసలు సార్ వాళ్ళు చూడగానే నాకైతే అసలు నా లైఫ్ 10th స్టోరీ అనేది గుర్తొస్తుంది. సబ్జెక్టు, సార్లు, ఆటలు ఇట్లా గుర్తొచ్చేది. ఏదన్నా స్టేజ్ పెట్టినప్పుడు భయము, ఇప్పుడు భయం లేదు. ఎక్కడికైనా వెళ్ళి మాట్లాడగలుగుతా. అది తప్పో ఒప్పు మాట్లాడుతూనే తెలుస్తుంది అన్నతోటి సార్ పిలవగానే వచ్చేసిన. నాకు కూడా నేను ఎప్పుడు ఇంతవరకు ఎక్కలేదు క్లాస్ మీదకి.
సార్ పిలిచి ధైర్యం అనేది ముందు కాబట్టి నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు లక్ష్మణ్ సార్ గారిని సీట్ పైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. ప్లీజ్ కమ్ సార్. ఎనర్జీ లేదా? గుడ్ ఆఫ్టర్నూన్ కూడా చెప్తలేరుగా. ఐడియా ఉండొచ్చు ఎందుకంటే చాలా రోజులు అయింది కదా, మర్చిపోవచ్చు. నేనని కూడా గుర్తుపట్టకుండా ఉండొచ్చు కొందరు. అయితే ఉన్నారా ఎవరైనా? ఎందుకంటే అప్పుడు చిన్నగా ఉండేది. ఇప్పుడు అందరికంటే ఎక్కువ గడ్డం మీసాలు నాకే వచ్చినాయి. రైట్. ముఖ్యంగా అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే ఇంత మంచి ప్రోగ్రాం కండక్ట్ చేసినటువంటి మల్లికార్జున్కి ఖచ్చితంగా ఒకసారి క్లాప్స్ కొట్టాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ. మల్లికార్జున్ ఒకటే కాదు, మల్లికార్జున్ అండ్ హిస్ టీమ్. రైట్. సరే, జ్ఞాపకాలు అందరికీ ఉంటాయి. అందరు స్కూల్ నుంచి ఎదుగుతారు కాబట్టి. ఎందుకంటే స్కూల్ లెవెల్లో అత్యద్భుతమైన ప్రదర్శన చూపించిన వాళ్ళం మనం. డిస్టింక్షన్లో పాస్ అయినాం. ఒక 1-2 మార్క్స్ తోటి గోల్డ్ మెడల్ కూడా మిస్ అయినాం. తర్వాతకి అది 2015లో పాస్ అవుట్ అయినాం. దాని తర్వాతకి 2017లో నోటిఫికేషన్ పడ్డది, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్. దాంట్లో కూడా మంచిగానే పర్ఫామ్ చేసినాం, కానీ మన బ్యాడ్లో ఇక అది అయిపోయింది. టీఎస్ఎస్పీ DCLలో 1:2 రేషియో వరకు పోయినాం. అక్కడ కూడా 100 టేబుల్ అడిగారు. అప్రాక్స్ ఆ ఫిగర్ మెన్షన్ చేయొచ్చో తెలియదు నా వీడియో. ఇక తర్వాతకి అక్కడి నుంచి వ్యవస్థ మొత్తం ఇట్లే ఉందని అది ఇదైంది. తర్వాతకి పొలిటికల్ ఎంట్రీగా తెలుగు యువత TNSFలో వివిధ విభాగాల్లో పనిచేసినాం. అట్నే మండల పార్టీ ప్రెసిడెంట్ కూడా పనిచేసినాం. మీ అందరికీ తెలుసు అది. ఎందుకంటే మనం సోషల్ యాక్టివిటీస్లో ఎక్కువ ఉంటాం. దానికి కారణం లలిత మేడం గారు. అప్పుడు సోషల్ మంచిగా చెప్పేది. నాకైతే చాలా ఇష్టమైన సబ్జెక్ట్ అది. అయితే దాని తర్వాతకి పొలిటికల్ సైన్స్ కూడా చూస్ చేసుకున్నాం మేడం, అంబేద్కర్ యూనివర్సిటీలో. మీరు ఇచ్చిన స్ఫూర్తి అది. దాని తర్వాతకి రాజేష్ నేను కలిసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా ప్రిపేర్ అయినాం. ఇక దాంట్లోనే 2019లో పెళ్ళి అయింది మొత్తానికి. అత్తగారు ఆరుట్ల, మీకు అందరికి తెలుసు. ఆరుట్ల మంచాల ఆరుట్ల ఇట్లా 2022లో నోటిఫికేషన్ పడ్డది మళ్ళీ AEAEకి. అదే ఇక దాంతో మా వైఫ్ కూడా చెప్పిన, నేను మళ్ళీ ఇంకోసారి ప్రయత్నం చేద్దామని. అవి చెప్పిన, ఇక ఇదంతా కాదు, 1 సంవత్సరం పాటు నువ్వు ఇంటికి పోవాలని చెప్పిన. మీ ఇంటికి పర్మిషన్ తీసుకోవాలి. ఎందుకంటే మనకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది. అప్పటికి కూడా బీటెక్లో మనం ఎప్పుడు నేను లైబ్రరీలోనే ఉండేది, గేమ్స్ ఆడేది, లైబ్రరీలో ఉండేది. క్లాసులు కొంచెం తక్కువ వాస్తవానికి. కాకపోతే అందరికంటే ఎక్కువనే డిస్టింక్షన్లో పాస్ అయినా అదంతా తర్వాత ముచ్చడం, ఎందుకంటే నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి అట్లా అయింది. కానీ తర్వాత మళ్ళీ ప్రిపేర్ అయ్యాం. పర్ డే రాజేష్ అయితే ప్రత్యేక సాక్షి 14 hours చదివేది. రోజుకి 14 గంటలు చదివేది. శ్రీశైలం కూడా చూసేది. ఒక్కొక్కసారి మార్నింగ్ 3 అయ్యేది, 3 o'clock అయ్యేది. పొద్దుగాల కూర్చుంటే మళ్ళీ పొద్దుగాల 3 గంటల దాకా చదివేది. ఇక అది అయిపోయింది. ఎగ్జామ్స్ కండక్ట్ చేసి అంత మంచిగా ఉంది. కీ కూడా చూసుకున్నాం, మంచిగా ఉంది అంతా వ్యవహారం. ఇక దాని తర్వాత రిజల్ట్స్ వచ్చే టైంలో క్వశ్చన్ పేపర్ లీక్ అని చెప్పింది. ఇక చూసుకో, ఇక క్వశ్చన్ పేపర్ లీక్ అనేసరికి అప్పటికే మనకు కొంచెం ఫినాన్షియల్ స్టేటస్ కూడా మంచిగానే ఉండే. కానీ 1 year అయిపోయేసరికి అప్పటికే మనం కన్స్ట్రక్షన్ మెటీరియల్ సప్లైలు ఉన్నాం, కమర్షియల్ వెహికల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, పొలిటికల్ కూడా మంచిగా ఉన్నాం. అదంతా పక్కన పెట్టి 1 year కూర్చున్నాం మనం. రోజుకి యావరేజ్గా 14 hours కూర్చొని 14 hours మంచిగానే ఉంది, అంతా నడిచిపోయింది. కానీ క్వశ్చన్ పేపర్ లీక్ అనేసరికి ఇక ఏం చేయాలో అర్థం కాలేదు. కొంచెం డిప్రెషన్లో పోయినాం. అన్ని ఊరు పెట్టి కూర్చున్నాం కదా. మళ్ళీ మనకు బ్యాడ్ లక్ ఎదురైంది. దీంట్లో చాపల్ రమేష్ అనే ఒక స్టూడెంట్ ఉంది సార్ మన ఊళ్ళో. ఆయనది కూడా బీటెక్ సివిల్ అయిపోయింది. అది తెలిసినాక పోరాడు బయట పడటానికి 1 week పట్టింది, 10 days పట్టింది. వామిటింగ్స్, జ్వరం, ఇదంతా. ఎందుకంటే ఇది బ్యాడ్ లక్ అంతే, ఎవరు చేసింది ఏముంటుంది. కానీ మన వ్యవస్థ ఇట్లుంది. కాకపోతే ఇప్పుడైతే పొలిటికల్గా యాక్టివ్ ఉన్నా, బిజినెస్ చేసుకుంటున్నాం, మంచిగానే ఫినాన్షియల్గా వెల్ సెటిల్డ్. అందరు కూడా ఇప్పుడు మనం జస్ట్ 30లకు ఎంట్రీ అయినాం. 45 years వరకు కష్టపడుతుంది. అందరూ మంచిగా లైఫ్లో సెటిల్ కావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసి ముగిస్తున్నాం. శేఖర్, ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. చల్ మేడం, నేను ఇప్పుడున్న పరిస్థితులలో వ్యవసాయాన్ని నాకు చిన్నప్పటి నుంచి చేస్తున్నా కాబట్టి నాకు అదే ఇంట్రెస్ట్ ఉండి ఇప్పుడు అదే కొనసాగిస్తున్నా. నాకు ఒక పాప, ఇంకంతే. ఇప్పుడైతే మంచిగా ఉన్నాం.
రూల్ నెంబర్ 26 ప్రజెంట్ ఇద్దరు పాపలు అందరూ కలవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మల్లికార్జున్ ఎక్కువగా తీసుకొని విజయవంతం చేయడానికి మేమందరం కూడా కృషి చేసినాం. సార్ వాళ్ళని కలవాలి, మేడం వాళ్ళని కలవాలి, చాలా రోజులు అవుతుందని చెప్పేసి ఫ్రెండ్స్ని కూడా కలవాలని చాలా పనులు కూడా వదులుకొని అందరూ కలవాలి. అందరూ 15-16 సంవత్సరాల నుంచి ఎవరెవరు ఏ విధంగా ఉన్నారో అని అందరం కలుస్తున్నందుకు నాకు తృప్తిగా ఉంది. ఇక గేమ్స్ అయితే పీటీ సార్ వాలీబాల్ ఆడేది, తూర్పుగోదావరి ధోనికి హాకీకి తీసుకోకపోవడం, కార్పు బాల్ కూడా తీసుకోపోయినారు సార్ మీరు. చాలా చదువుకుంటూ కూడా మంచిగా గేమ్స్ ఆడేది. మ్యాథ్స్ సార్ మ్యాథ్స్ కూడా చెప్పేది. కొద్దిగా నాకు కొద్దిగా వీక్ ఉంది కూడా మంచిగా చేశాను, పాస్ అయ్యాను, బాగానే ఉంది. దామోదర్ సార్ బయాలజీ చెప్పారు, మంచిగా చదివి రాసేది. నెక్స్ట్ వచ్చేసరికి ప్రకాష్ సార్ అంటే ఫస్ట్ ఇప్పుడు మాకు దెబ్బలు కొట్టేది అనేది ఒకటి గుర్తుకొస్తుంది సార్. దెబ్బలు కొట్టినప్పటికి కూడా చదవాలనే ఉద్దేశంతో కొట్టింది, కానీ ఇంకా వేరే విధంగా కాదు కదా. ఇప్పుడు మా పిల్లలకు కూడా చెప్తున్న సందర్భంలో కొట్టారంటే సన్నగా కొడతారని చెప్పేసి కూడా మేము తొందరగా వెళ్ళి చదువుకున్న సందర్భాలు ఉన్నాయి సార్. లలిత మేడం సోషల్ మంచిగా చెప్పేది, మేము కూడా మంచిగా రాసేది, మార్క్స్ మంచిగా వచ్చాయి అందులో. హిందీ మేడం సరితా మేడం హిందీ చెప్పేది, మళ్ళీ నెక్స్ట్ డే రోజు అడిగేది. జలియన్ వాలాబాగ్ దురంతం అది అని చెప్పేసి క్వశ్చన్స్ కోసం అడుగుతుండేది. ఇది చెప్పేది వచ్చి రాకుండా కూడా క్లాస్ ఇది కూడా మేడం ఏ విధంగా చెప్తూ కంటిన్యూ చేసేదో మేము అట్లా ఆన్సర్ కంటిన్యూ చేస్తూ కూడా మేము మంచిగా చెప్పేది. సైదుల్ సార్ సందులు సమోసాలు అది కూడా మంచిగా రాసేది. అంతా బాగానే ఉంది, నేను ఇప్పుడు కూడా బాగున్నాను. అందరూ బాగుండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. తెలుగు సార్ సాయి సార్ గారు వస్తున్నారు. సైదుల్ సార్ గారికి వెల్కమ్ సార్. మా హెడ్ మాస్టర్ గారు తెలుగు సార్ ఎంపీసీగా మాకు ఎంపీసీగా చేసింది సార్ మీరు. అందరం ఇన్ని రోజులు ఎక్కడెక్కడ ఉండి ఇన్ని సంవత్సరాల తర్వాత కలుసుకున్నాం కాబట్టి అందరూ సంతోషంగా ఉండి ఈరోజు గడపాలనేది నా యొక్క కోరిక. అంతే. ఒక అబ్బాయి ఇద్దరు. నేను చదువుకున్న డిగ్రీ టీటీసీ కంప్లీట్ చేసిన, వ్యవసాయమే చేస్తున్నా. మా హస్బెండ్ కూడా వ్యవసాయం చేస్తుండు. మాది నల్గొండ పక్కన పిట్టంపల్లి విలేజ్. విద్యార్థులకు నా పేరు భాగ్యలక్ష్మి. మేము ఉండేది ఉప్పలు. నాకు ఒక పాప బాబు. విద్యార్థులకి నమస్కారం. నా పేరు సరిత, మాది చల్మెడ. నన్ను ఇచ్చింది బంగారు గడ్డకి ఒక పాప. అంతే. నా తోటి విద్యార్థులకి నమస్కారం. నా పేరు కృష్ణవేణి. నేను చదివింది ఇంటరే. మా సారు ల్యాబర్. మేము వ్యవసాయం చేసుకుంటాం. మాకు ఒక పాప ఒక బాబు. అందరికి నమస్కారం. నా పేరు పైల జ్యోతి. నన్ను ఇచ్చింది మున్గోడు. మా ఆయన కరెంట్ ఆపరేటర్. నాకు ఇద్దరు బాబులు. మాది అల్లందే చెరువు. మా సారు లారీ బిజినెస్. నేను ప్రస్తుతానికి ఇంట్లోనే ఉంటా. నాకు 3 పిల్లలు, ఒక బాబు ఒక పాప, ఇంకో పాప, చిన్న పాప. చదవాలని బాగా అనేది, మా ఎంబడి చదవాలని బాగా అనేది. కాకపోతే మేమే తక్కువ చదివేది స్కూల్లో.
ప్రకాష్ సార్ కూడా మాకు బాగా చెప్పిండు. మమ్మల్ని సపరేట్గా మార్కులు మాకు తక్కువ వచ్చేదని బాగా చదవాలని మమ్మల్ని సపరేట్గా చదివించి మార్కులు 100కి 100 తెప్పించేది మాకు. అట్లా కూడా సార్ భయ చదువు రాకనా మరి ఎట్లానా తెలియదు, కానీ ఇప్పుడు అనుభవిస్తున్నాం. అప్పుడు చదవలేదని మా అన్న ప్రొఫెసర్ అయ్యిండు, మా అన్న చదవాలని నేను చదవలేదని కూడా ఏడ్చిండు. నాకు నమస్కారం. మా హస్బెండ్ రియల్ ఎస్టేట్, మాకు 2 పిల్లలు, ఒక పాప ఒక బాబా. నాకు 2 పాపలు, నేను చేసేది వ్యవసాయం. విద్యార్థినులందరికీ నమస్కారం. నా పేరు రేవెల్లి కరుణ, నన్ను ఇచ్చింది మునుగోడు, నాకు 2 బాబులు. ఈరోజు ఇట్లా కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు 2 పాపలు, మా హస్బెండ్ వచ్చి మెడిసిన్ డిపార్ట్మెంట్లో చేస్తాడు. సార్ తెలుగు సార్ ఎప్పుడు నన్ను ఏడిపిస్తుండేవాడు. ఏదైనా ఎగ్జామ్ పెట్టినప్పుడు 25 మార్క్స్ 23 వస్తే ఇంకా 2 మేకలు ఎక్కడ పోయినాయి అని అనేవాడు. ఫిజిక్స్ సారు భయానికి చదివేది నేను బాగా, వేరే సబ్జెక్ట్స్ కన్నా ఎక్కువ ఫిజిక్స్ చదివేది. ఆ భయంతో చదవడం వల్ల ఆ సబ్జెక్టే నాకు ఎక్కువ మార్క్స్ వచ్చి నేను ఎంఎస్సీ కెమిస్ట్రీ చేసాను. ఈరోజు అందరూ కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు 2 పాపలు ఒక బాబు. మా సారు డ్రైవింగ్, నేను ఇంటి దగ్గరనే ఉంటాను. పావని పావని. నమస్కారం. ఈరోజు అందరం కలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఉండేది నాగోల్లో, నాకు 2 బాబులు, మా ఆయన సివిల్ కాంట్రాక్టు, నేను టైలరింగ్ చేస్తాను. అందరూ కలిసినందరికి సంతోషంగా ఉంది. గురుగారు మంచిగా చదువుకో అంటే ఎవరు చదువుకోకుండా ఎవరు కూడా జాబులు కొట్టలేదు, అందరూ వ్యవసాయం అంటారు, అదేవిధంగా లారీలు బిజినెస్ చేస్తున్నారు. ఇంతటితో ముగిస్తున్నాను. తోటి విద్యార్థినులకు నమస్కారం. నా పేరు నందిపాటి శంకర్. మాకు హెడ్ మాస్టర్గా వహించిన సైదుల్ సార్ గారికి ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అప్పట్లో చదువుకోమంటే చదువుకోలేదు, మా స్టడీ 10th వరకే ఆగిపోయింది. ఎక్కువ బాగా కోర్సు మీద ఇంట్రెస్ట్ ఉండేది. మన శ్రీనివాస్ సార్ పీటీ సార్ నేర్పించే కోర్సు మీద ఇంట్రెస్ట్ ఉండేది. ఎక్కువ ఇంట్రెస్ట్ స్పోర్ట్స్ మీద పెట్టినాం అన్నమాట. మాది అత్తగారు నల్గొండ. ఓకే చరమండి అంత సార్ ఊళ్ళోనే ఇక్కడ నుంచి లింగస్వామి, చల్మడ విలేజ్. ఈరోజు వీళ్ళందరం కలుసుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉన్నది. ఇక్కడికి వెళ్ళి నా స్టడీ నెక్స్ట్ చౌటుప్పల్లో జరిగింది, సిఈసి గ్రూప్. అక్కడి నుంచి మళ్ళీ చౌటుప్పల్లోనే బీకామ్ కంప్యూటర్స్. కానీ ఇప్పుడు నేను చేస్తున్న జాబ్కు చదువుకున్న దానికి సంబంధం లేకుండా చేస్తున్నా. అది కంపెనీలో జాబ్ అనమాట ప్రజెంట్. ఇప్పుడైతే ప్రత్యేకంగా మొన్న సార్ని కలిసాను నేను, సైల్ సార్ని. సరే సార్, సైల్ సార్ కలిసారు, చాలా గుర్తుపట్టకుండా అయిపోయిండు. సడన్గా ఈ గ్రూప్ ఇక్కడ కలిసారు, మాట్లాడాడు. మొన్ననే సార్కి నెంబర్ ఇచ్చాను, అందుకని ఇప్పుడు ఫోన్ చేస్తే పోయి ఎక్కించుకొచ్చాను. ఇప్పుడు ఇంకా నేను పెళ్లి చేసుకోలేదు, చేసుకుంటానికి రెడీగా ఉన్నాను. తెలవాలి ఇక మీకు అందరికీ ఎక్కడ అనేది అనౌన్స్ చేస్తా. ఇంకా చేసుకోలేదు, చేసుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మల్లికార్జున ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇంకా సార్లు ప్రోగ్రామ్ కండక్ట్ చేద్దామని ట్రై చేసినాం, ఏదో ఒక కారణం వల్ల పట్టుదలతో ఉండి కండక్ట్ చేసినందుకు మల్లేష్ అతనికి సహకరించిన ఫ్రెండ్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. నా పేరు బాల శ్రీశైలం. ప్రజెంట్ నేను హైదరాబాద్లోనే మెడికల్ రిప్రజెంటేటివ్గా వర్క్ చేస్తున్నా. పెళ్లి కాలేదు సార్. లేదు సార్, నెక్స్ట్ ఇయర్ ప్లాన్. ఇట్లా రాశాము. అప్పుడు మాకు గురుగారులు ఎంతో చక్కగా విద్యని అభ్యసించారు. మాకు
చాలా బాగా పేరు. నేను ఇంగ్లీష్ మీడియం తోటి అంటే ఇంగ్లీష్లో నేను చాలా బాగా ఉంటుండే. అందువల్ల ఇంగ్లీష్ మీడియం నన్ను చాలా బాగా చూసుకుంటుండే సరిత మేడం గారు. అట్నే మ్యాథ్స్ సారు అది ట్రిగోనోమెట్రీ చెప్పేటప్పుడు కొంతమందిని బయట కూర్చోబెట్టి నన్ను మాత్రం లోపలి కూర్చోబెట్టి చదివించాడు, చెప్పాడు. ఎంతో గర్వకారంగా ఉంది. నేను ఇప్పుడు ఇది కామినేని హాస్పిటల్లో సిస్టమ్ వర్క్ చేస్తున్నాను. నేను బిఎస్సి కంప్యూటర్ సైన్స్ చేశాను చౌటపల్లి ఇది మాతృశ్రీ డిగ్రీ కాలేజీలో. నేను సైనిల్ సార్ తోటి ఎక్కువ ట్రావెల్ చేశాను చౌటపల్లిలో. సార్ మల్లికార్జున స్కూల్ బ్యాక్ సైడ్ ఇంటికాడ ఉన్నప్పుడు నేను ఒక 3-4 సార్లు కలిశాను. ఇంకొక విషయం ఏంటంటే ఈ ప్రోగ్రాం జరగడానికి కారణం మల్లికార్జున్ చెప్పినప్పుడల్లా అందరూ గ్రూప్లో చూస్తుండే, ఎవరు మెసేజ్ చేస్తారు, ఎవరు రెస్పాన్స్ ఇవ్వకపోయేది. దానికి కారణం వాళ్ళకున్న భయమో లేక ఇంకేదో తెలియదు, కానీ చాలా వరకు ఒక్కరు బిడ్డ రెస్పాన్స్ ఇవ్వకపోయేది. అప్పుడు నేను రెస్పాన్స్ ఇచ్చి అతనితో మాట్లాడుతుంటే అప్పుడు అందరూ ఒక వేదిక ఒక తాటి మీదకి వచ్చి అందరూ చేద్దామని చెప్పేసి ఒకరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని చెప్పేసి మల్లికార్జున్ చెప్పడం జరిగింది. ఆ విధంగా ఈ ప్రోగ్రామ్ అనేది ఈ రోజు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది. దానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తున్నాను. అట్లే ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నా చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. సార్ దామోదర్ సార్ నాకు పిల్లని చూస్తానే అంటున్నాడు. నాకే కాదు, కానీ ఇప్పుడున్న 5 మెంబర్స్కి కాలేదు సార్. బాయ్స్గా కతిమ అందరికి అయ్యింది. 5 మెంబర్స్ ఉన్నారు. అందులో నేను, బి శ్రీకాంత్, ఎన్ రాజేష్, బ్యాలెన్స్ శ్రీశైలము, చాపల్ లింగస్వామి 5 ఉన్నాం సార్. ఓకే సార్. అలాగే మన గణిత శాస్త్రం ఉపాధ్యాయులు ముందుగా కొలీగ్స్, మై డియర్ ఫ్రెండ్స్, అందరికీ ధన్యవాదాలు. ఈ టైం చూసుకొని ఈ కార్యక్రమానికి వచ్చినందుకు. As you know, my name is Srikanth. I'm from Chalmeda. I did BTech in electrical engineering. So currently I'm working in software company Cognite in High-Tech City. Thank you very much. Marriage is in progress right now. The process. In next 2 months. Thanks. చాలా హ్యాపీగా ఉంది మాట్లాడడం. నా పేరు మల్లికార్జున్. నేను విలేజ్లోనే వెల్మకన్నెలో ఉంటాను. చిన్న చిట్ ఫండ్ కంపెనీ అంటే కంపెనీ కాదు, మామూలుగా చిట్టీలు చేస్తుంటాను. వ్యవసాయం. నాకు 2 పాపలు, 1 బాబు, అంతే సార్. చెప్పారు సార్. వ్యవసాయం చేస్తున్నాను. పౌల్ట్రీ ఫామ్ సార్. పౌల్ట్రీ ఫామ్ ఉంది, మా డాడీ చూసుకుంటాడు. అట్లా వ్యవసాయం. అంతే సార్. ఒక చిన్న గుర్తు నాకు ప్రకాష్ సార్ది చెంపదెబ్బ 10th క్లాస్లో, అది మర్చిపోని జ్ఞాపకం నాకు. అన్ని సబ్జెక్టులో నాకు 25, 23, 24 వచ్చాయి. ఒక సోషల్ మేడం అంటే మేడం కొట్టకపోయేది, భయం ఉండకపోయేది. అందులో మాత్రం మ్యాప్లు చూసుకునేది, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చూసుకునేది, 10 మార్క్స్ పాస్ అంతే అనుకునేది. కానీ ఒకరోజు వరండాలో కూర్చుంటే చదివిపిస్తున్నారు, లేపారు. ప్రకాష్ సార్ లేపి అడిగారు, అన్నిట్లలో అడిగారు. నేను చాలా ప్రౌడ్గా 25, 24 అని అన్నీ చెప్పుకుంటూ వస్తున్నాను. లాస్ట్ సోషల్ అన్నారు వరకలే 12 మార్క్స్ అన్నారు. చెంపదెబ్బది. అన్నిట్లలో ఎందుకు మంచి చదివా, ఇందులో ఎందుకు చదవలేదు అని కొట్టాడు. ఆ రోజు నుంచి మళ్ళీ ఫుల్ మార్క్స్ తెచ్చుకున్నాను.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అందరు. కంపెనీ శ్రీశైలం నాతో ఫ్రెండ్స్ కూడా. నా పేరు కంపెనీ శ్రీశైలం. నేను ఇప్పుడు బిజినెస్ చేస్తున్నా, ఇసుక బిజినెస్. ఊర్లోనే ఉంటున్నా. కొత్తపేట అడ్డాను అది నైట్ వస్తాయి అడ్డనా కొత్తపేటలో ఉంటుంది నైట్ ఉంటుంది. పెళ్ళి అయింది, నాకు 2 బాబులు. గురువులకు నమస్కారం, నా తోటి విద్యార్థులకు నమస్కారం. నా పేరు కట్టస్వామి చల్మెడ. నాకు పెళ్ళి అయింది, నాకు 2 పిల్లలు, ఒక పాప ఒక బాబు సార్. ఇప్పుడు మన టీచర్స్కే వ్యాన్ నడిపిస్తుంది సార్. ఇప్పుడు మన గవర్నమెంట్ టీచర్స్కే వ్యాన్ ఎల్బిఆర్ నుంచి మన పుట్టపాకు తీసుకొస్తారు. తీసుకురావడం తీసుకుపోవడం ఇప్పుడు 5 years నుంచి వాళ్ళకి నడిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. బండి నడిపిస్తారు. చల్మడి సార్, అది చల్మడి ఎక్కువ ఉండే సార్. అప్పుడు ఒక 250 సైకిల్స్ మనే ఉండే చల్మడి నుంచి. ఓకే, థ్యాంక్ యూ సార్. వాళ్ళందరూ ఏదో ఒక భయం ఉండేది, ఎప్పుడు వస్తారు మార్నింగ్, ఈరోజు ఎగ్జామ్ ఉందంటే మార్నింగ్ ఎప్పుడు వస్తారు చదువుకోవాలి అనే కాన్సెప్ట్ అనేది ఇదకపోయేది. ఇప్పుడు పోవద్దు అలానే అంటే వచ్చే ముందు ఎగ్జామ్లకి వెళ్ళిపోయేటోళ్ళు. నా యొక్క ఫ్రెండ్స్కి ఒకటే, నాకు ఆపదలు ఉన్నప్పుడు ఇట్లా చాలా హెల్ప్ చేసారు. ఇందులో కొంత హెల్ప్ అయితే చేసారు. నాకు నేను డ్రైవింగ్ చేస్తాను, షూటింగ్లకి పెట్టి నా సొంత ఉండేది పెట్టి దగ్గర. నాకు మ్యారేజ్ అయింది సార్, ఒక బాబు ఒక బాబు. మా మిస్సెస్ ఏవిఆర్ కన్సల్టెన్సీలో జాబ్ చేస్తారు. ఓకే సార్, మన పిల్లలకి ఎట్లా మంచిగా చదివించండి. ఎందుకంటే మనల్ని చూసి అదే అంటున్నా, మన లెక్క కావద్దు. ఎంత డబ్బులు ఉంటే ఉండవు, ఉన్నా లేకున్నా కానీ చదివియాలి. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు మన లెక్క అయిపోతుంది. అప్పుడు ఇబ్బంది అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే చూసేటోళ్ళకి వేరే వాళ్ళు చదువుకోరు, మనం ఎందుకు చదువుకోవద్దు అలాంటివి వస్తుంటాయి అనమాట. చదివితే సార్ల లెక్క కావచ్చు. మనం అంటే చదువుకోలేదు, ఎందుకంటే అప్పుడు ఇక ఇబ్బందులు ఉండే, ఇక అందువల్ల నేను ఇట్లా చదువుకోలేదు. అవును మేడం, పత్తి అలాంటివి వ్యవసాయం పనులు అనేవి చేయించేది ఎవరు, మన తల్లిదండ్రులు. అందువల్లనే ఇక్కడ స్టాప్ అయిపోయింది చదువు అనేది. అలాగే మన పిల్లల్ని ఇట్లా ఇలా చదవకుండా వదిలేయొద్దండి. ఎందుకంటే అందరూ చదివిస్తేనే జీవితం ఒక కళ నెరవేరుతుంది. ఉపాధ్యాయులకు నమస్కారం. నా పేరు రాజేష్. నేను స్కూల్ టీచర్గా వర్క్ చేస్తాను హైదరాబాద్లో. సో ఈరోజు ఇక్కడ అందరూ కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది. అసలు ఇలాంటి రోజు వస్తుందనే అనుకోలేదు. ఫైనల్లీ మల్లికార్జున్ సక్సెస్ఫుల్గా అరేంజ్ చేశాడు క్లాస్. సో ఈరోజు మనం ఇక్కడ కలిసింది మీ ఆనాటి జ్ఞాపకాలు ఆ రోజు ఒకసారి గుర్తు చేసుకొని ఈ రోజును కూడా ఒక జ్ఞాపకంగా మార్చుకోనికే ఇక్కడ కలిసాం. మనకి అప్పుడు
నాకు అప్పటికి తెలుగు సార్ చెప్పిన కొన్ని పద్యాలు అప్పుడప్పుడు గుర్తొస్తుంటాయి. అడజని కాంచే భూమి సురండ డంబర్ చుమ్మి శిరస్సురచ్చని మోరు మోరు నడబంగ తరంగా. అంతవరకు వచ్చు. 16 సంవత్సరాలు అయింది కదా, 16 సంవత్సరాలు అయింది. సో కొంచెం మర్చిపోయినా. ఇలాంటి పద్యాలే కాకుండా సార్ ఓన్లీ నాట్ ఓన్లీ సబ్జెక్ట్, సార్ చెప్పిన విధానం. సార్ ఇప్పుడు పద్యం ఈ క్లాస్లో పాడితే 2-3 క్లాసులు వినిపించేది, అంత గట్టిగా పాడేవాడు పద్యాలు చెప్పేవాడు. అలాగే మన మ్యాథ్స్ సార్ మార్నింగ్ క్లాస్ టీచర్, మన క్లాస్ టీచర్ అంటే ఫస్ట్ పీరియడ్ వస్తారు. క్లాస్లోకి రాగానే ఒక గొర్రె పోతే ఇంకా దాని అన్ని గొర్రెలు అలాగే, అంటే ఏదైనా మనం మ్యాథ్స్ ఒక తప్పు చేసి ఆటోమేటిక్గా అందరూ అదే తప్పు చేసేవాళ్ళు. ఒక గొర్రె పోతే ఆటోమేటిక్గా అన్ని గొర్రెలు అలానే పోతున్నాయి అనేవాళ్ళు. అలాగే మన ప్రకాష్ సార్ ఆ రోజు స్థిరోగామి పురోగామి తరంగాలు 20 టైమ్స్ రాపించారు నాతో. ఐ మీన్ నాతో ఒక్కొక్కరే కాదు, కొందరికి 40 టైమ్స్, కొందరు 30 టైమ్స్ కూడా ఇచ్చారు. అవికేంద్ర అపకేంద్ర బలాలు ఇవన్నీ మెయిన్లీ 10th క్లాస్ ఇది ఫౌండేషన్. ఆ ఫౌండేషన్ కరెక్ట్గా ఉంటే మన పైన ఏ బిల్డింగ్ అయినా కట్టుకోవచ్చు. ఆ ఫౌండేషన్ కరెక్ట్ లేక ఆ ఫౌండేషన్ నిర్మించడానికి సహాయపడినటువంటి గురువులందరూ ఈరోజు మన ముందున్నారు. అలాగే మెయిన్లీ లలిత టీచర్ ఆ రోజు సోషల్ చెప్తారు. యాక్చువల్గా నేను టీచ్ చేసే సబ్జెక్ట్ కూడా సోషలే. అంటే ఆ రోజు అనుకున్నాను, తర్వాత కెరీర్లో కొన్ని మలుపుల వల్ల మళ్ళీ అంటే సోషల్ ఇంత ఈజీగా టీచ్ చేయడం అనుకున్నాను. కానీ ఈరోజు టీచ్ చేస్తుంటే నాకు తెలుస్తుంది ఎంత తప్పు. సోషల్ అనేది ఒక మహాసముద్రం లాంటిది. అందులో చరిత్ర, భూగోళ శాస్త్రం, పౌరశాస్త్రం, అర్థశాస్త్రం టీచర్ చాలా అర్థవంతంగా వివరించారు ఆ రోజు. అండ్ నెక్స్ట్ సరిత టీచర్, ఇంగ్లీష్ టీచర్ చెప్తున్నప్పుడు బేసిక్గా మన తెలుగు మీడియం టీచర్ గుడ్ ఇన్ సబ్జెక్ట్, బట్ మన స్టేజ్ ఏంటంటే మనకి కొంచెం తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది అనిపించింది. కానీ టీచరు ఇంగ్లీష్లో చెప్పి దాన్ని ఇంగ్లీష్లోనే ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. బేసిక్గా అదే సబ్జెక్ట్ అలానే ఎక్స్ప్లెయిన్ చేయాలి, బట్ మనకి అర్థం కాకపోయేది, మనకి మాత్రమే అర్థం కాకపోయేది. అలా ఫైనల్లీ మంచి సబ్జెక్ట్ టీచ్ చేశారు టీచర్ అయితే. థ్యాంక్ యూ టీచర్. ఇంకా ఫైనల్లీ మన పీటీ సార్ మనకి 8th క్లాస్లో జీవశాస్త్రం కూడా చెప్పారు. ఆ రోజు శాస్త్రీయ నామాలు నాగుపాము, నాజా, కందిపాము, ఖజన ఇలాంటి శాస్త్రీయ నామాలు ఇంకా నా మైండ్లో మెదులుతున్నాయి. అంటే బికాజ్ ఆఫ్ మళ్ళీ నేను ఎప్పుడు చదువుకోలేదు, అంటే ప్రిపేర్ అయ్యాను, బట్ శాస్త్రీయ నామాలు ఎప్పుడు ప్రిపేర్ అవ్వలేదు. ఆ రోజు సార్ ఒకటి చెప్పారు, పట్టుకూరికి శాస్త్రీయనామం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే బొంబాయిలో మోరీ ఉంటుంది, దాన్ని బొంబాయిస్ మోరీ అంటారని. అలా గుర్తుపెట్టుకునేలాగా, అంటే ఒకసారి చదివితే మళ్ళీ చదవాల్సిన అవసరం లేదు, అలా టీచ్ చేసేవాళ్ళు. దాంతోపాటు ఆటలు కూడా అంతే అలాగే ప్రోత్సహించేవాళ్ళు. నెక్స్ట్ మన దామోదర్ సార్ క్లాస్లోకి రాగానే ఇలా కొంచెం స్పెక్స్ కిందకని ఇలా చూసేవాళ్ళు. అప్పుడు ఎవరినో కొడతారు అనిపించేది. సార్ చెప్పినటువంటి నేను ఒకసారి టీచింగ్ మన సెల్ఫ్ గవర్నమెంట్ రోజు నేను ఆ రోజు టీచ్ చేసే సబ్జెక్ట్ బయాలజీ అండ్ కెమిస్ట్రీ. బయాలజీ సార్ ఆ రోజు తీసుకున్న సబ్జెక్ట్ క్యాష్ వర్కర్, స్థూలకాయత్వం, కొన్ని టాపిక్స్ ఇచ్చారు. ఆ రోజు టీచ్ చేసింది నాకు ఇప్పటికీ చాలా బాగా గుర్తుంది. సో ఈ విధంగా 10th క్లాస్ అనేది నాకు ఫౌండేషన్ కాదు, చాలా మెమొరీస్ ఇచ్చింది ఈ స్కూల్, అలాగే టీచర్స్. సో అటువంటి టీచర్స్కి మనం జీవితాంతం రుణపడి ఉంటాం అనేది సందేహం లేదు. సో ఈ ఆపర్చునిటీ కలిగించినందుకు ధన్యవాదాలు. వన్స్ అగైన్ ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా నిర్వహించిన మల్లికార్జున ఈ టీమ్కి క్లాప్స్ వన్స్ అగైన్. శివకి కృష్ణ 5 మార్క్స్ ఇది నెక్స్ట్ పి లావణ్య గారు.
అందరికీ నమస్కారం. నా పేరు ఆర్ లావణ్య. నాకు 3 పిల్లలు. సార్ సాఫ్ట్వేర్ కంపెనీలో ఎంప్లాయ్. నేను ఫోటోగ్రఫీలో ఈవెంట్ మేనేజర్గా చేస్తున్నాను. హైదరాబాద్ గాంధర్వ ఈవెంట్స్. మాట్లాడలేదు. రెగ్యులర్ ఫోటో అయితే 45,000. టైం లేదు. ఎవరైనా నిర్మోహమాటంగా, నిష్కల్మషంగా, నిర్భయంగా, నిశ్చితంగా మాట్లాడండి. ఎందుకంటే అందరు మనోళ్ళే ఇక్కడ. ఎందుకంటే ఇబ్బంది పడుతున్నారో నాకైతే అర్థమవుతలే. ఒక 20 సెకండ్స్ టైం ఇస్తా. మీ ఇష్టం, మీరందరూ వస్తే రండి, లేకపోతే లేదు. ఎందుకంటే ఈ అవకాశం అయితే మళ్ళీ రాదు. ఆ అవకాశాన్ని గుర్తుపెట్టుకొని ఒక 10 సెకండ్లు మీకు టైం ఇస్తా. 6th క్లాస్ ఒకటే చదివాను. సారీ, టీచర్లు సరిగా గుర్తులేదు, ఒక సైజు సార్ తప్ప. నాకు మ్యారేజ్ అయింది. నేను ఉండేది మజిద్పూర్లో. నాకు 2 పిల్లలు, పాప బాబు. పిల్లలు ఎల్కేజీ యూకేజీ చదువుతారు. జంగాం సురేష్ సార్. మమ్మల్ని ఇంగ్లీష్ సార్ ఎప్పుడు జంగాం బ్రదర్స్ అనేది. నేను డిగ్రీ బీకామ్ కంప్యూటర్ చేసిన సార్. ప్రజెంట్ సేల్స్ ఎగ్జిక్యూటివ్గా రామరాజులో చేస్తున్నా సార్. నేను ఉండేది ఎల్బినార్. నాకు 2 బాబులు. ఓకే సార్, థ్యాంక్ యూ. నల్గొండ సంథింగ్ ఓన్నది. నాకు మ్యారేజ్ అయింది. ఒక పాప ఒక బాబు. వ్యవసాయం సార్. వ్యవసాయం చేస్తున్నాను. నా పెళ్ళి అయింది. 2 బాబాలు. నేను ఉండేది మన ఇప్పుడు మున్పూర్లో సార్. అక్కడనే ఉంటాను. మ్యారేజ్ అయిపోయింది. 2 బాబులు. వ్యవసాయం చేస్తాను. స్టేజ్ మీద ఉన్న గురువులందరికీ నమస్కారం. నాతో పాటు సరే అందరం కలిసి విద్యార్థులమే కనుక ఇప్పుడు కూడా మనం అందరం కలిసి విద్యార్థులని. మీకు కూడా అందరికీ నమస్కారాలు. వచ్చినందుకు ప్రతి ఒక్కరు టైం వేస్ట్ చేసుకోకుండా ఎక్కడెక్కడ ఎన్నో పనులున్నా మీ పనులన్నీ ముగించుకొని ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు. సార్, నా పేరు దేవనపల్లి రవిశంకర్. నేను టీవీ 9 రిపోర్టర్ మున్గోడు కాన్ఫరెన్స్ ఇన్ఛార్జిగా చేస్తున్నా. నాకు పెళ్ళి అయింది. నాకు 3 పిల్లలు, ఒక పాప, 2 బాబులు సార్. థ్యాంక్ యూ సార్. తోటి స్నేహితులు, ప్రాణ స్నేహితులు కట్ట స్వామి, చాపల లింగస్వామి, వనం శేఖర్, నందిపాటి శంకర్, జక్కర్తి లింగస్వామి, వీళ్ళందరికీ థ్యాంక్స్. ఇప్పుడు కూడా అంతే. అంటే ఫస్ట్ నుంచి బేసిక్స్ మాకు మైనస్ ఇంగ్లీష్ వల్ల. అంటే మేడం చెప్పేది ఇంగ్లీష్ మాట్లాడేసరికి మాకు తెలుగు మీడియం అయ్యేసరికి ఆ మేడం చెప్పి మాకు ఏం అర్థం కాక ప్రిపోజిషన్ అనేది అబౌట్, ఆపు, ఆన్, ఆర్టికల్స్ ఇవన్నీ చెప్తుంటే ఇవన్నీ ఏంది అసలు మాకు స్పెల్లింగ్ కూడా రాకపోయేది. ఒక క్వశ్చన్ ఇస్తే అసలు వాటర్ ఉంటే దానికి ఆన్సర్ దా ఉంటే ఆ దా ఒక్కటి గుర్తుపట్టేది. ఇది దా రాయాలి అంటే సేమ్ ఆన్సర్ అనేది ఉండేది. ఇప్పుడు అసలు సార్ చెప్పింది నాకు 10th క్లాస్లో మాతృవేదన, జడివాన, అలసాని పెద్దన, అసలు సార్ చెప్పిన ప్రతి ఒక్క టాపిక్ అసలు మైండ్లో ఉండిపోయినాయి. సందులు, సమాసాలు, తెలుగు అయితే పర్ఫెక్ట్గా. మళ్ళీ సైన్స్ బయాలజీ సార్, తమిళ సార్ అంటే ఇష్టం లేకపోయినా కానీ చదువుతుంటే ఇంట్రెస్ట్ అనిపించేది. మ్యాథ్స్ అంటే సార్లే చెప్పేది. అంటే నా ఫ్యూచర్లో నాకు టీచర్ కావాలని ఉండేది.
ఎట్లా అంటే సార్లే అవుతారేమో, లేడీస్ గారేమో టీచర్స్, మ్యాథ్స్ చెప్పే వాళ్ళు అనుకునేదాన్ని. నేను ఇంటర్కి వెళ్ళినప్పుడు కూడా సార్ వాళ్ళే చెప్పేది. డిగ్రీకి వెళ్ళినాక మేడం చెప్పింది, అక్కడ షామ్లీ మేడం అని ఉండేది. ఆ మేడం చెప్తుంటే నాకు అనిపించేది, మ్యాథ్స్ కూడా మేడం వాళ్ళు చెప్తారా, ఒక కళ నెరవేర్చుకోవాలి, ఇక్కడ మీరు స్టేజ్ మీద నీ కూడా ఇక్కడ కూర్చోవాలి, నేను పిల్లలకి చెప్పాలి అన్న థాట్ నాకు అసలు అప్పటి నుంచి టీచింగ్ ఫీల్డ్ అంటే ఇష్టం ఉండేది. కానీ బైలకు నేను ప్రిపరేషన్ ఉన్నాను, ఒకసారి మిస్ అయ్యాను, 62 మార్క్స్ డిఎస్సి. ఇంకా తర్వాత బీఈడి మ్యాథ్స్ అందుకోసం ప్రిపరేషన్ అసలు పునాది అంటే 10th. ఒక ఇంగ్లీష్ నాకు మైనస్ వల్ల ఇట్లా అయిపోతుంది. కానీ ఇప్పుడు కూడా కష్టపడితే ఏది సాధించలేదు, ఏది ఉండదు. కష్టమే ఫలితం. కష్టాన్ని నమ్ముకుంటే ఎప్పుడైనా విజయం మన సొంతం అవుతుంది. శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది అనేది అది 100% మన కష్టంతో మన ఫలితం ఉంటుంది. కష్టం పడితే ఫలితం దానంతటా అదే వస్తుంది. కానీ నాకు ఇక్కడ సార్ వాళ్ళు కూర్చున్నప్పుడు నాకు మనసులో ఇట్లా రేజ్ అవుతుంది, నేను చదవాలి, ఇక్కడ కూర్చోవాలి, నేను నలుగురికి చెప్పాలి, వాళ్ళు స్టూడెంట్స్ పిల్లలు ఇట్లా ఉంటే నాకు ఒక ఎట్లా అనిపిస్తుంది, చదవాలి, ఖచ్చితంగా జాబ్ కొట్టాలి. ఇక్కడ అందరూ 10th, ఇంటర్, డిగ్రీ వరకు స్టాప్ అయ్యారు. అంటే అందరికీ ఒక్కొక్కరికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అక్కడ స్టాప్ అయ్యారు. నాకు ఇక్కడ మనకు సార్ చెప్పిన మన దాంట్లో ఒక్కరు కూడా ఒక ఎడ్యుకేషన్ ఫీల్డ్లో లేరు, టీచర్స్ అనేది సార్స్ అనేది ఎవరు లేరు. ఏదో మన దాంట్లో ఒక్కరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరు లేరు. ఇక్కడ కనిపించినాక నేను ఖచ్చితంగా కొట్టి తర్వాతకి మళ్ళీ కలుసుకునేటప్పుడు నేను జాబ్ కొట్టి తీరాలి అని నాలో తపన, కాన్ఫిడెంట్ పెరుగుతుంది. అదే సార్ మీరు మీ ఆశీస్సులు, వీళ్ళందరూ ఆశీస్సులు, నాతో పాటు చదువుకున్న వాళ్ళందరి ఆశీస్సులు ఉండాలని, నేను జాబ్ కొట్టి నేను ఇక్కడ మీతో పాటు నేను టీచర్ని అని చెప్పేంత నేను రావాలి అని ఆశిస్తున్నా. సార్ తెలుసు సార్, అసలు నా పేరు ఎట్లా ఫస్ట్ బెంచ్లో కూర్చున్నా నేను లచ్చమ్మ అనేది, అంటే పల్లెటూరు లచ్చమ్మ, నా పేరు లక్ష్మి సార్. ఈ ఊళ్ళో అందరూ లచ్చమ్మ లచ్చమ్మ పిలుస్తారు. సార్ ఏది అసలు లక్ష్మి అని అందరు సార్లందరూ లక్ష్మి లక్ష్మి అని పిలుస్తారు. సార్ ఏది లచ్చమ్మ అంటే పిల్లలంటే ప్రేమ ఇట్లా ఉంటుంది, ఇట్లా కూడా పిలుచుకోవచ్చు సార్ వాళ్ళు. అసలు సార్ అంటే లచ్చమ్మ అంటే మా అమ్మ నాన్న గుర్తొచ్చేది నాకు సార్ చెప్తుంటే. అసలు సార్ అంటే ఎప్పుడు కొట్టపోయేది, ఎప్పుడైనా కోపం వస్తే అసలు సార్ చూడడంతో భయం అయ్యేది. ఆ సబ్జెక్ట్ అంటే అట్లా చెప్పడం, అట్లా రావాలి. నాకు అప్పుడు అనిపించలేదు. నేను డిగ్రీ పోయిన తర్వాతకి సబ్జెక్ట్ అంటే మన సబ్జెక్ట్ మన చేతిలో ఉంటే ఎప్పుడైనా ఎక్కడైనా ఏ విధంగా టీచ్ చేయగలుగుతాం. ఎట్లాంటి సమస్య మనం ప్రిపేర్ ఒకసారి చూస్తే ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. కానీ అప్పుడు నాకు ఏం అర్థం కాదు, ఇంగ్లీష్ అంటే రాదు నాకు, ఇంతే, నేను ఇంకేం రాదు నాకు, ఇంగ్లీష్ అర్థం కాదు నాకు రాదంతే. కానీ ఇప్పుడు అనిపిస్తుంది చదివితే ఏదైనా వస్తుంది అంటే. అప్పుడు మనం మైండ్లో ఏముంది అంటే పోయింది, దాని ఫలితం అనేది చదివితే ఆటోమేటిక్గా అర్థమవుతుంది, వస్తుంది. అందుకోసం సైల్ సార్ వచ్చినప్పుడు నాకు అసలు ఎట్లా అంటే సార్ చూడగానే ఒక ఇట్లా అనిపిస్తుంది, ఏంటి సారు ఇట్లా ప్రొఫెషన్ మాకు ఇంతమంది చెప్పి మా దాంట్లో ఎవ్వరు కూడా ప్రొఫెషన్లో లేరు, అందరూ అక్కడికక్కడికే స్టాప్ అయిపోయారు. నేను నాతో పాటు మాకు అసలు హిందీ అంటే ఏం రాదు, మేడం చెప్తుంటే అర్థమయ్యేది వచ్చేది, తర్వాత దాని మీనింగ్ అర్థం కాకపోయేది. సార్ మ్యాథ్స్ సార్ అంటే బహుపదులు అవి చెప్పే అర్థమే, ప్రమేయాలు, బహుపదులు, ఇట్లా సాంఖ్య శాస్త్రం, త్రికోణమితి సార్ నేను అంటే కొన్ని చెప్పేది సార్ వాళ్ళు కూడా. మాకు ఇంటర్కి వెళ్ళినాక సార్ చెప్పిన ప్రతి ఒక్కటి కాన్సెప్ట్ అప్పుడు వినేది కానీ చదవపోయేది. సార్ అక్కడ ఇంటర్కి వెళ్ళినాక చెప్తుంటే ప్రతి ఒక్కటి గుర్తొచ్చేది. అంటే మనం విన్నప్పుడు విన్నదే మైండ్లో ఉంటుంది, చదివింది ఇంకా ఎక్కువ గుర్తుంటుంది. నాకు పునాది అంటే 10th. ప్రతి ఒక్క సబ్జెక్ట్ అయినా 10th నేను ఇప్పటి వరకు చదువుతుందంటే ప్రతి ఒక్క కాన్సెప్ట్ అప్పుడు చెప్పిన కాన్సెప్ట్ నా మైండ్లో ఉంది. సార్ నాకు ఇంత అవకాశం ఇచ్చినందుకు వీళ్ళందరికీ నాకు చదువుకున్నాం దానికి ఒక ఫలితం ఉండాలి. 10th, ఇంటర్ అంటే వాళ్ళ పరిస్థితుల్లో. కానీ నాకు అనిపించింది నేను ఎంఎస్సి బీఈడి చేసిన ఇక్కడికి వచ్చిన అంటే నేను ఒక ప్రొఫెషన్లో ఉండాలని అనుకుంటున్నా. సార్ నాకు సార్లు చూడగానే నేను కూడా అక్కడ కూర్చోవాలి, సార్ల పేర్లు వాళ్ళు ఇయర్ 8 to 9 ఆ ఇయర్లో మనం కూడా ఒకరు సార్ చెప్పినందుకు ఒకరు ఇద్దరు మేబీ అందరు ఉండొచ్చు. ఒక ప్రొఫెషన్లో మళ్ళీ గట్టిగా పార్టీ పెట్టినప్పుడు ఒక ప్రొఫెషన్లో ఉండాలి. మేమైతే లక్ష్మక్క అనుకునేది, మేమైతే లక్ష్మక్క వస్తుందిరా అనుకునేది. అప్పుడు
ఎట్లున్నా ఒకరినొకరు సహకరించుకుందాం. ముందు భవిష్యత్తులో అవకాశం ఇస్తే ఇంకో 10 yearsకో 15 yearsకో అందరు అవకాశం ఇస్తే మళ్ళీ గెట్ టుగెదర్ అవుదాం. దీంతో ముగిస్తూ సార్ ఉంటాం సార్. ప్రత్యేకమైన అభిమానం అన్నీ ఉండేవి. వారికి ఈ వేదికని అప్పచెప్తూ ముగిస్తున్నాం. సమంజసం ఇప్పుడు మన ఉపాధ్యాయులతో ఒకరితో మాట్లాడిపించడం కోసం నేను అడిగింది. ఇప్పుడు సరే ఫస్ట్ మనం మీ అందరి మొట్టమొదటి బ్యాచ్కి అందరికీ స్వాగతం సుస్వాగతం. నేను ఫస్ట్ అపాయింట్మెంట్ వెల్మకనే. ఆ వెల్మకనే చాలా సంతోషం అనిపించింది నాకు, కానీ ఒక జర్నీనే చాలా హారబుల్ అనిపించేది. నేను ఫస్ట్ వచ్చినప్పుడు సూర్యప్రకాష్ రావు సార్ ఉండే, చెల్లమెడ నుంచి సైకిల్ పెట్టుకొని వచ్చేది. సారు లూనా మీద వచ్చేది. ఫస్ట్ కొన్ని రోజులు సార్ లూనా మీద వచ్చినాను, తర్వాత సైకిల్ కొనుక్కున్నాను, సైకిల్ అయిపోయింది. లూనా తర్వాత బండి కొనుక్కున్నాను. అప్పుడు బండి మీద జర్నీ ఒకటి లేటే మనకు అనిపించేది, ఇబ్బంది అనిపించేది. కానీ ఇక్కడ నా లైఫ్లో అంటే టీచింగ్ ప్రొఫెషన్లో మంచి పేరు ఇచ్చిందంటే ఇది వెల్మకన్నే. ఇక్కడ మంచి క్రీడాకారులు తయారయ్యారు. హాకీలో జాతీయ స్థాయిలో కూడా ఆడారు. సంతోష తెలుసా? సంతోష్ నేషనల్స్ ఆడింది. తర్వాత రేణుక, తర్వాత ఎంతోమంది రాష్ట్ర స్థాయిలో తీసుకెళ్ళాను నేను. కార్ఫ్ బాల్, నెక్స్ట్ హాకీ. ఫస్ట్ నాకు ఇచ్చినటువంటి సైరస్ సార్ గారికి నమస్కారం. ఎందుకంటే నేను ఎప్పుడు లాస్ట్కే మాట్లాడేది. మీరు కూడా బీపీడీ చేస్తే యూజీడీ చేయండి. ఫస్ట్ ఇంటర్ తర్వాత యూజీడీ ఉంటుంది. యూజీడీ తర్వాత మీరు డిఎస్సిలో ఉంచుకోండి. మీరు చెప్తుంటే నాకు బాధ అనిపిస్తుంది, కానీ మీరు కూడా మంచి ఇంటర్ చదువుకున్నారు కదా, ఇంటర్ చదివిండ్రు, తర్వాత డిగ్రీ చేసిండ్రు, తర్వాత ఈ యూజీడీ చేస్తే ఇంటర్ తర్వాత యూజీడీ చేస్తారనుకోండి, నాలాగా పీఈటీ కావచ్చు, ఇంటర్ యూజీడీ పీఈటీ కావచ్చు, తర్వాత ఇంటర్ తర్వాత పోలీస్ కూడా కావచ్చు. ఎందుకు ఎంచుకోలేదు మీరు? గైడెన్స్ ఇవ్వలేదు, మమ్మల్ని అనుకోవచ్చు కదా. టచ్లో ఉంటే మేము కూడా చెప్తాం, మాకు దోషింది మేము చెప్తాం, సజెషన్స్ ఇస్తాం. కానీ మల్లికార్జున్కు చాలా చెప్పాలి ఇప్పుడు, ఎందుకంటే ఇంతమంది ఒక దగ్గరికి ఒక తాడి మీదకి తీసుకొచ్చి ఇక్కడ నాకు రవిశంకర్కి ఫోన్ చేశాడు. మరి రవిశంకర్ దూరంగా ఉండేది. నాకు రవిశంకర్ ఫస్ట్ ఫోన్ చేసింది, గెట్ టుగెదర్ పెడుతున్నా సార్ అది. అవును, మల్లికార్జున్ మంచి చేశారు. ఓకే, ఈ అవకాశం ఇచ్చినటువంటి సైను సార్ గారికి నమస్కారం. ఓకే, థ్యాంక్ యూ. సరే, కార్యక్రమాన్ని తర్వాత మాట్లాడుతుందా? ముఖ్య కారణమైన నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు, దాని తర్వాత నా తోడు నీడగా నా లక్ష్మణ్ గారికి, మరియు ఇక్కడ స్టేజ్ మీద ఉన్న పెద్దలకి, మరియు ముఖ్యంగా సైదు సార్ మా హెచ్ఎం గారు, నాకు నేను స్కూల్లో వచ్చినప్పుడు, నెక్స్ట్ దామోదర్ సార్, శ్రీను సార్, ఇంకో శ్రీను సార్, ప్రకాష్ సార్, మేడం సరిత మేడం అందరికీ, మరియు నా ఎదురుగా ఉన్న స్టేజ్ నా ప్రియమైన విద్యార్థులకు అందరికి కూడా నమస్కారము. నా ఆశీస్సులు మీకు అందరికి కూడా. నేను ఇక్కడికి వచ్చినప్పుడు 2009లో నేను ఎక్కువ శాతం గర్ల్స్ స్కూల్లోనే పనిచేయడం జరిగింది. నేను టీచర్గా. అబ్బాయిలు అంటే అలవాట్లేదు నాకు. ఈ స్కూలే నాకు మొదటి అబ్బాయిల స్కూల్కి వచ్చినప్పుడు నాకు చాలా భయం వేసేది. సార్ ఏం కాదు, చాలా కూల్గా ఉంది బడి, నువ్వు తొందరగా వెళ్ళాలి అక్కడికి అని చెప్పి ఇక్కడికి వచ్చి జాయిన్ చేశారు. వీళ్ళని అందరినీ చూసేసరికి, మిమ్మల్ని అందరినీ చూసేసరికి నాకు ఫస్ట్ భయమైంది. ఎందుకంటే బాయ్స్ స్కూల్. నెక్స్ట్ కొంటె పనులు రాగానే కొంటె పనులు చేశారు క్లాసులలో. చాలా వరకు పిల్లలు కొంటె పనులు చేసేటోళ్ళు అబ్బాయిలు. అమ్మాయిలు చాలా కామ కూర్చునేది. నేను మీటింగ్ అయినప్పుడల్లా కూడా సార్ వాళ్ళకి చెప్పేదాన్ని, అమ్మో బాయ్స్ స్కూల్లో చాలా ఎదుగున్నారు, గర్ల్స్ స్కూల్లో చాలా కామ్గా ఉంటారని చెప్పేది. తర్వాత అలవాటు అయిపోయింది. కానీ అబ్బాయిలు చాలా ప్రేమగా ఉన్నారండి. ఎందుకంటే నేను 2009లో ఇక్కడ నుండి ప్రమోషన్ మీద వెళ్ళిపోయాను. ప్రమోషన్ వచ్చి నేను నల్గొండకి వెళ్ళిపోయాను.
చాలా గుర్తుల్ని వెల్మకన్నే గుర్తుల్ని చాలా మోసుకెళ్ళాను నేను ఇప్పుడు కూడా మా స్టాఫ్కి మా టీచర్స్ చెప్తుంటా వెల్మకన్నే స్వర్ణ యుగం అని. ఎందుకంటే చాలా విషయాలు అసలు నాకు ఎప్పుడు కూడా ఇక్కడ పనిచేస్తున్నట్టు అనిపించలేదు, చాలా హ్యాపీగా గడిచిపోయింది. అసలు స్టాఫ్ అంతా కూడా ఒక కుటుంబం లాగా ఏ సమస్య వచ్చినా కూడా కుటుంబంలో మాట్లాడుకున్నట్టు సూచనలు సలహాలు. ఇక సైదుల్ సార్ సైదుల్ స్టాఫ్తోని మాట్లాడే విధానము ఎవరిని కూడా నొప్పించకుండా ఆ విధంగా. ఇప్పుడు నేను గెస్టెడ్ హెచ్ఎం అయినాక సార్ ఏ విధంగా పాటించిండో అవే నేను అమలు చేస్తున్నా. అదే విధంగా మా టీచర్స్ కూడా నాతోని అదే విధంగా సేమ్ ఇలా ఉన్న ఇంతవరకు 15 years నేను 12 years అయింది నేను హెచ్ఎంగా. ఇదే విధంగా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా స్టాఫ్ అండ్ హెచ్ఎం అదే విధంగా ఉంటున్నాం. దానికి కారణం అంటే సైదుల్ సార్. థ్యాంక్ యూ సైదుల్ సార్, మిమ్మల్ని ఆదర్శంగా తీసుకున్నాను. నెక్స్ట్ మిగతా సార్లు అందరు కూడా అసలు ఒక్కొక్కరి గురించి చెప్పాలంటే టైం సరిపోదు. ఇక ఈ ఊరి జ్ఞాపకాలు ఏమంటారా, అసలు ముఖ్యంగా వాగు వచ్చినప్పుడు ఎంత ప్రేమను చూపించే వాళ్ళంటే పిల్లలు మగపిల్లలు అసలు చెప్పులు తీసుకొని అటొక చెయ్యి ఇటొక చెయ్యి పట్టుకొని వాగు దాటించేటోళ్ళు. నెక్స్ట్ తాటికాయలు, రేగి పళ్ళు, చింతకాయలు, సీతాఫల పళ్ళు ఎప్పుడు కూడా దానికోసం మేము అవి తీసుకొస్తున్నాం మేడం, ఇది ఎందుకనే లేట్ అయింది అని చెప్పాడు. అసలు ఎంత ఈ వాతావరణం, దానికి తోడు మీ అమ్మాయిక చిన్నపిల్లలు అప్పుడు అమాయక తత్వం అసలు ఎంత బాగా నచ్చేదంటే నాకు వెల్మకన్నే సార్ కూడా ఇప్పుడు నేను చేసిన అంటే ఇన్ని సంవత్సరాల్లో నాకు వెల్మకన్నే ఈజ్ ద బెస్ట్ స్కూల్. ఇది స్వర్ణ యుగం అని పేరు పెట్టేసిన మా మేడమ్స్ కూడా చెప్తుంటారు స్వర్ణ యుగానికి వెళ్తున్నారా అని. అంత బాగా అనిపించింది. అసలు మీరందరూ కూడా మంచిగా సెటిల్ అయ్యారు. కరోనా టైంలో అందరు కూడా చాలా ఇబ్బందులు పడ్డాం, కానీ అందరు హ్యాపీగా ఉన్నాము. అది చాలా సంతోషంగా ఉంది. అందరు కూడా ఏదో ఒక ఉద్యోగం చేస్తున్నారు. ఏదో ఒక ఉద్యోగం చేసి ఎంతో గొప్పగా డబ్బులు సంపాదిస్తున్నాం అనేది కాదు ముఖ్యము, మనం ఎంత ఆనందంగా ఉన్నాం అనేది ముఖ్యం మనకు. నెక్స్ట్ మీ పిల్లల్ని కూడా మంచిగా చదివించండి, మంచి విలువలు కల్లా పిల్లలుగా తయారు చేయండి. ఎప్పుడైనా తల్లి పుట్టినప్పుడు సంతోషిస్తుంది, ఆనందపడుతుంది. పుట్టంగానే పిల్లోడైనా ఎవరైనా అంటే జననం చూసి తల్లి సంతోషపడుతుంది. అదేవిధంగా మన ఎదుగుదలను చూసి తండ్రి గర్వపడతాడు. అదేవిధంగా మన మంచి నడవడిని, సమాజంలో నడవడిని చూసి ఎవరు గర్వపడతారు, ఇష్టపడతారు, సమాజం ఇష్టపడుతుంది. ఎప్పుడైతే మనం శత్రువుకు కూడా మనం చనిపోయినప్పుడు శత్రువు కళ్ళల్లో ఎప్పుడైతే నీటిని చూస్తామో అప్పుడు మనం ఒక పరిపూర్ణమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్న విద్యార్థుల్లాగా మనం ఎదుగుతాము, అంటే మనిషిలాగా. కాబట్టి శత్రువు కూడా మనల్ని చూసి ఏడవాలి. ఆ స్టేజ్కి మీరందరూ కూడా ఎదగాలి. మీరందరూ కూడా మంచి వ్యసనాలకు అలవాటు పడకుండా మీరందరూ కూడా ముందు ముందు మీ కుటుంబాలతో సంతోషంగా ఉండాలనుకుంటూ. నెక్స్ట్ లక్ష్మి అమ్మ, నువ్వు చాలా కాన్ఫిడెన్స్ ఉంది, నువ్వు కంపల్సరీ నువ్వు మ్యాథ్స్ టీచర్ అవుతావు. ఆల్ ద బెస్ట్ మీకు అందరికి కూడా, ఆల్ ద బెస్ట్. మీరు సంతోషంగా ఉండాలి, వేరే పిచ్చి అలవాట్లకు అలవాటు కాబాకండి. అందరు మీ సంతోషంతో హ్యాపీగా ఉండదు. ఆల్ ద బెస్ట్ అమ్మ. థ్యాంక్ యూ. ఎందుకు ఇది స్పెషల్ అంటే బికాజ్ ఇట్ ఈస్ వెరీ స్పెషల్. దిస్ ఈస్ మై ఫస్ట్ వర్కింగ్ ప్లేస్. ఇది నా అపాయింట్మెంట్ కాబట్టి పిల్లలు నాకు ఎవ్వరు గుర్తులేరు. యాక్చువల్గా పేర్లు కూడా ఒక శ్రీకాంత్ ఒక్కడే గుర్తున్నాడు. శివరాజు, శ్రీకాంత్ కొంచెం బాగా చదువుతారు కాబట్టి వాళ్ళ పేర్లు గుర్తున్నాయి. రాంబాబు ఒక అబ్బాయి గుర్తున్నాడు, మీ సీనియర్ అయి ఉండొచ్చు, తను ఎప్పటికీ టచ్లో ఉన్నాడు. సో వీళ్ళే గుర్తున్నారు. అమ్మాయిల ఫేస్లు కొన్ని గుర్తొస్తున్నాయి కానీ పేర్లు గుర్తులేదు. సో ఇది ఫస్ట్ వర్కింగ్ ప్లేస్ కాబట్టి నాకు చాలా హ్యాపీగా ఉంది. ఐఎమ్ ఇమ్మెన్స్లీ హ్యాపీ టు బీ హియర్ విత్ యూ. పిల్లలందరూ నేను చెప్పేది అర్థం కాలేదు అంటే నాకు చాలా బాగా ఉంది. ఓకే, కానీ ఇప్పుడు అర్థమైంది బాగానే. ఇక్కడ దీని తర్వాత నేను 9లో వెళ్ళిపోయాను ఇక్కడి నుంచి. తర్వాత ఒక 6 years మళ్ళీ లింగగిరి అనే ప్లేస్లో చేసిన తర్వాత లోకల్ కోదాడలో వచ్చాను. 650-700 ఉండేవాళ్ళు స్ట్రెంత్. వాళ్ళందరి ఇప్పటికి కూడా నాకు కలుస్తారు కానీ నాకు పేర్లు గుర్తుండవు ఎవరు. ఇప్పుడు మీరు గ్రూప్లో పెడుతున్నారు, అప్పుడు లావణ్య అనే ఫేస్ గుర్తొచ్చింది, కొంచెం లక్ష్మి గుర్తొచ్చింది, తను గుర్తొచ్చింది.
ఇంకా అందరు గుర్తులేరమ్మా, బాయ్స్ కూడా ఎవరు గుర్తులేరు. కొంతమంది చిన్నప్పుడు మీ ఫొటోస్ అప్పటికి చూపిస్తే కొంచెం గుర్తొస్తారు. బట్ ఐఎమ్ రియలీ రియలీ హ్యాపీ టు బీ హియర్ టు షేర్ ఆల్ మై మెమరీస్ విత్ యూ. దిస్ ఈస్ వెరీ స్పెషల్ ఫేస్. అసలు ఈరోజు రాను అనుకున్నా కానీ ఖచ్చితంగా వెళ్ళాలని చెప్పి వాళ్ళ వచ్చాము. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. గ్యాదర్ చేసినందుకు చాలా థ్యాంక్స్. మీ టీం కూడా అందరికి థ్యాంక్స్. తొమ్మిది విద్యా సంవత్సరంలో 10వ తరగతి పూర్తి చేసుకొని నేడు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి మా మాజీ హెడ్ మాస్టర్ గారు సైదుల్ సారు, మా పాత ఉపాధ్యాయ బృందం, ప్రియమైన విద్యార్థులు అందరికీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. చాలా హ్యాపీగా ఉంది ఇక్కడికి రావాలని చెప్పి మీరు ఇన్వైట్ చేసినప్పటి నుంచి. వెల్మకన్ అనగానే మా అందరికీ ఒక మంచి అనుబంధం ఉన్నటువంటి పాఠశాల ఇది. ఆ మెమరీస్ అన్నీ గిర్రలో తిరుగుతూనే ఉన్నాయి. ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు కూడా సీన్ సార్తో మాట్లాడుకుంటూ వస్తూనే ఉన్నాం. నేను సీన్ సార్ కలిసి వచ్చాము. అయినప్పటికీ మాట్లాడుతున్నప్పటికీ ఇక్కడ మెమరీస్ అనేవి తిరుగుతున్నాయి. అయితే నేను ఇక్కడ ఫస్ట్ అపాయింట్మెంట్గా జాయిన్ అయ్యే సమయానికి నా వయసు 23 సంవత్సరాలు. మంచి ఎంగేజ్, మీ అందరికంటే కూడా అప్పుడు నేను ఇంకా యంగ్ ఉండేవాడిని. అప్పట్లో ఇంగ్లీష్ సరిత మేడం యంగ్ అనే దానికి ఎగ్జాంపుల్ చెప్పమంటే బడి మొత్తం క్లాస్ మొత్తం నా పేరే చెప్పేదట. నాకు ఆ మేడం మళ్ళీ స్టాఫ్ రూమ్కి వచ్చి చెప్పేది. ఇంకొకటి, నేను ఈ గవర్నమెంట్ జాబ్ రావడానికంటే ముందు ప్రైవేట్ స్కూల్లో పనిచేసి ఉన్నా, కొంచెం స్ట్రిక్ట్ స్కూల్లో పనిచేసి ఉన్నా. కాబట్టి అదే స్ట్రిక్ట్, అదే డిసిప్లిన్ చదువు విషయంలో కానీ మిగతా క్రమశిక్షణ విషయంలో కానీ కొంత కఠినంగానే, కొంత కాదు గట్టిగానే కఠినంగా ఉన్నా మీరు చెప్పిన దాన్ని బట్టి. ఓకే. అయితే ఇక్కడ పనిచేసిన కాలంలో నేను జూనియర్ టీచర్ని, మేము ఫస్ట్ అపాయింట్మెంట్ నేను కానీ సరిత మేడం కానీ ఇక్కడ మాకు ఈ స్కూల్లో ఎన్నడూ కూడా ఈ సీనియర్ జూనియర్ అనేటువంటి ఆ తారతమ్యం ఎక్కడ కనిపించలేదు. సైదుల్ సార్ చాలా పెద్ద సీనియర్ టీచర్, సైదుల్ సార్ కానీ దామోదర్ సార్ కానీ మ్యాథ్స్ సీన్ సార్ కానీ వీళ్ళంతా సీనియర్ టీచర్లు. అయినప్పటికీ ఎక్కడా వ్యత్యాసం కనబడలేదు. ఒక మంచి అట్మాస్ఫియర్లో మేమంతా కలిసి ఉండేవాళ్ళం. కానీ ఏమైందేమో తెలియదు కానీ 2009లో ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత చాలామంది టీచర్స్ అనుకోకుండా గ్యాప్ వచ్చేసింది. ఆ గ్యాప్ అలాగే పెరుగుతూ పోయింది. మీరు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మళ్ళీ ఆ గ్యాప్ తగ్గుతూ మళ్ళీ దగ్గరికి రావడానికి ప్రయత్నం జరుగుతుంది. చాలా సంతోషం. ఇది ఎవరు చేసిన గ్యాప్ కాదు, ప్రపంచం అంతా ఫాస్ట్గా ఉంది. అందరి జీవితాలు కూడా చాలా బిజీ అయిపోయినాయి. కాబట్టి ఈ అనివార్యంగా గ్యాప్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మళ్ళీ ఆ గ్యాప్ తగ్గి మళ్ళీ రీబూట్, ఫోన్ ఏ విధంగానైతే బాగా పనిచేయనప్పుడు ఏం చేస్తాం, ఒకసారి రీబూట్ చేస్తాం కదా, ఇట్లా ఈ మీటింగ్స్ అనేవి కూడా మా లైఫ్లో మీకే కాదు మా జీవితాల్లో కూడా ఇది రీబూట్ లాగా పనిచేస్తుంది. ఇకపోతే మీ అందరికీ దాదాపు 32 ఇయర్స్ ఉండి ఉంటాయి, దాదాపు సెటిల్ అయ్యి ఉంటారు. ఒకవేళ ఇంకా కాని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా నిజాయితీగా కష్టపడండి. పెద్ద వయసు ఏం అయిపోలేదు, 32 ఇయర్స్ అంటే పెద్ద ఇదేం కాదు. ఇప్పటికీ కూడా ఇంకా మీరు కోరుకున్నటువంటి రంగంలో రాణించడానికి హార్డ్ వర్క్ చేయండి. ఓకే, ఇంకా 1-2 నిమిషాలు చెప్తా. మేబీ టైం అవుతుందా సార్? 1-2 నిమిషాలు, ఎందుకంటే టైం ఆల్రెడీ బాగా లేట్ అయిపోయింది. ఇంతకుముందు 50-60 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఆరోగ్య సమస్యలు వచ్చాయి, బీపీలు, షుగర్లు, గుండె జబ్బులు అట్లాంటివన్నీ. ఇప్పుడున్న సొసైటీలో మీరు చూస్తున్నారు 25 ఏళ్ళ 30 ఏళ్ళ వయసులోనే జబ్బులన్నీ వస్తున్నాయి. సో ఎందుకు అంటే మన లైఫ్ స్టైల్ అనేది కరెక్ట్ లేదు. కాబట్టి మీరంతా కూడా రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయండి, లేకపోతే వాకింగ్ చేయండి, ఇంకేదైనా చేయండి, ఆరోగ్యంగా ఉండండి. మనం ఎక్కువ ఈ అందమైన జీవితాన్ని మనం అనుభవించాలంటే మనకి ఏం కావాలి? ఆరోగ్యం కావాలి. అట్లనే బ్యాడ్ హ్యాబిట్స్కి దూరంగా ఉండండి. డ్రింకింగ్ కానీ, సిగరెట్స్ కానీ. ఇప్పుడున్నటువంటి సమాజాన్ని బాగా భ్రష్టు పట్టించేటువంటి వ్యసనం ఏంటి అంటే డ్రగ్స్. స్కూల్ స్థాయిలో కూడా వచ్చేసినాయి. ఇందాక ఎవరో స్కూల్ విద్యార్థులు ఇప్పుడు ఎట్లా ఉన్నారో చెప్పండి అని అడిగారు కదా. మా స్కూల్లో చదివే
6-7 తరగతుల పిల్లలకు కూడా డ్రగ్స్ అనేవి చిన్న పల్లెటూళ్ళకు కూడా వచ్చినాయి. మరి ఈ ఊర్లో ఎట్లా ఉందో తెలియదు కానీ, కాబట్టి మీ పిల్లల్ని పెంచడం మీ మీద చాలా పెద్ద బాధ్యత ఉంది. మీరు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మీ తల్లిదండ్రుల మీద ఇన్ని డిస్ట్రాక్షన్స్ లేవు, అప్పుడు ఇన్ని చెడిపోయడానికి అవకాశాలు లేవు. ఇప్పుడు ఇంకెక్కువైపోయినాయి. ఈ ఫోన్ ఒకటి ఉంది, ఒకడు మంచి అబ్బాయి కాకుంటే వాడు అంటిస్తే అందరికీ అంటుకుంటుంది అది డ్రగ్స్ అనేది. ఒక్కసారి ఎడిక్ట్ అయితే మళ్ళీ బయటపడడం కూడా కష్టం. కాబట్టి మీ పిల్లలతోని మీరు ఎక్కువ సమయాన్ని గడపండి. మేడం చెప్పినట్టు మీ కుటుంబంతో కూడా మంచిగా గడపండి, మీ తల్లిదండ్రులతో మంచిగా గడపండి. ఇవన్నీ గడపడానికి మన టైం ఎక్కడిది సార్ అనకండి. ఈ సమయం సోషల్ మీడియా సమయాన్ని తగ్గించి మీ పిల్లల్ని కూడా మంచి పౌరులాగా తీర్చిదిద్దడానికి మన లైఫ్ స్టైల్ మంచిగా ఉంటే మన పిల్లలు అదే అనుకరిస్తారు కదా. కాబట్టి మనం మంచిగా ఉండి మన పిల్లల్ని కూడా మంచిగా ఉండేటట్టు చూసుకోండి. ఒక్క అంశం చెప్పి ముగిస్తా. కొంతమంది రాజకీయాల్లో ఉన్నారని చెప్తున్నారు. ఈ రాజకీయాల్లో కానివ్వండి, ఇంకా ఏ రకమైనటువంటి లేని వాళ్ళు అయినప్పటికీ కూడా ఈ విద్వేషపూరిత రాజకీయాలను ప్రోత్సహించేటువంటి దానికి వ్యతిరేకంగా పనిచేయండి. ఓకేనా? మత ఉన్మాదం ఇటువంటి వాటిని రెచ్చగొట్టేటువంటి అంశాలకు దూరంగా ఉండండి. ఓకే, ఆల్ ది బెస్ట్ మీ అందరికీ. థ్యాంక్ యూ. సూచనలు అవన్నీ తప్పనిసరి పాటించాలి. ఏదో విని పాటలాగా మర్చిపోద్దు. జీవిత సత్యాలు కాబట్టి తప్పనిసరి పాల్గొవాలి. నెక్స్ట్ మిమ్మల్ని లెక్కలతో చక్కగా చేయాలి కాబట్టి ఆ లెక్కలు ఏంటో ఇప్పుడు మాకు శ్రీనివాస్ సార్ చెప్తారు. సార్ కూడా చాలా స్ట్రిక్ట్ లెక్కల విషయంలో కదా, కాబట్టి ఆ లెక్కల విషయం సార్ చెప్తారు. అందరికి ఆకలి అవుతున్నట్టు దగ్గరగా టిఫిన్ చేసారా పొద్దున? నేను సురాపేట నుంచి వచ్చిన కాబట్టి నాకు అరిగిపోయింది. నేను ఎక్కువ ఏం మాట్లాడలేదు, ఎందుకంటే నాకు ఆకలి అవుతుంది. అట్లనే అసలు మాట్లాడుకుంటుంటే బాగుండదు. వేదికను ఇచ్చిన నా తోటి ఉపాధ్యాయ బృందానికి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, విద్యార్థులు మీరందరూ ఇప్పుడు పెద్ద పిల్లలైనా మాకు చిన్నపిల్లలానే ఒప్పుడతారు. విద్యార్థులకు అందరికీ, విద్యార్థులందరికీ ఆశిస్తుంది. యాక్చువల్గా నాకు స్టేజ్ మీద మాట్లాడడం అనేది అసలు అలవాట్లేదు. రైట్, ఇప్పుడు హెడ్ మాస్టర్ అయినాక కంపల్సరీ ఇప్పుడు సైజు సార్ చూసినట్టు అలవాటు చేసుకోవాలి. దామోదర్ సార్కి ఏమో నేను కూడా సార్ చెప్పినట్టు నీట్ జాబ్లోకి వచ్చినప్పుడు నాకు 20 ఏళ్ళు. అప్పుడు మాకు దామోదర్ సార్ మాకంటే ముందు 1 year అపాయింట్మెంట్. సార్ని చూసి అనుకునేది ఇట్లా మాట్లాడాలి, ఇట్లా చేయాలని. చౌటుపల్లి మండలం కూడా నాకు చాలా పరిచయాలు ఉన్నాయి. అందరు టీచర్లు కూడా చక్కగా స్టేజ్ మీద ఎట్లా మాట్లాడాలంటే అట్లా మాట్లాడే విధానాన్ని మాట్లాడాలనుకునేటోళ్ళు. ఆఫ్టర్ 35 years నేను ప్రమోషన్ వచ్చి మళ్ళీ హెడ్ మాస్టర్ అయినాక ఇప్పుడు మాట్లాడాలని నేర్చుకున్నాను. అట్ ఏ లాంగ్ టైం స్టేజ్ మీద మాట్లాడడం అనేది మొదలుపెట్టి మాట్లాడుతుంటే కొందరు స్టేజ్ మీద పేరు చెప్పుకోవడానికి కూడా కొందరు సిగ్గుపడేది. అలాంటి పరిస్థితి నాది. కాబట్టి మనం ముందుకు వస్తే ఏదైనా మనసులో ఉన్న మాట మాట్లాడుకుంటూ వెళ్తాం. ఇంకోటి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వెల్మకన్నతోటి మంచి అనుబంధం. ఎక్కడ కొందరు ఫస్ట్ అపాయింట్మెంట్, కొందరు ఫస్ట్ ప్రమోషన్స్, ఈ విధంగా ఉన్నాయి. ఇక్కడ వాతావరణానికి మేడం చెప్పినట్టు స్వర్ణయుగం. ఈ స్వర్ణయుగం మేడం 2006 తర్వాత చెప్తుంది. మేము వచ్చి 2001 జాయిన్ అయినప్పటి నుంచే ఇది వెల్మకన్నే నాకు అది గోల్డెన్ పీరియడ్. మేము ఆ వర్డ్ వాడేది, గోల్డెన్ పీరియడ్. దిస్ ఈస్ అ గోల్డెన్ పీరియడ్ ఫర్ ద వెల్మకన్న టీచర్స్ అండ్ స్టూడెంట్స్ ఆల్సో అనుకునేది. ఎందుకంటే అంతకుముందు చల్మడ పిల్లలు రాకపోయేది. 2001 బ్యాచ్లో లేరు, 2002 నుంచి స్టార్ట్ అయింది. అప్పుడు తిరుమల సార్ అని ఉండే, తెలుగు సార్. ఆ సార్ కూడా ట్రై చేసి మేము చల్మడకు పోయి ఇంటింటికి పోయి ఇక్కడికి రండి అని చెప్పినాం అనమాట. అప్పటి నుంచి అంతకుముందున్న సార్ మీకు ఐడియా ఉన్నదో లేదో, ఫిజికల్ సైన్స్ జితేంద్ర రెడ్డి సార్, ఇంగ్లీష్ వారు మేడం, వాళ్ళు కూడా చాలా కష్టపడి ఎట్లా వర్క్ ఉండేది అంటే ఆ తిరుమల సార్ కూడా ఆ పిల్లల్ని 10th అక్కడ చదివించేటోడు కూడా తీసుకొచ్చి ఇక్కడ చదివించుకుందాం అనుకున్న సిచ్యువేషన్ ఉండేది. అంత చక్కటి వాతావరణం నాకు ఈ స్కూల్ అన్న, ఈ విలేజ్ అన్న. ఎందుకంటే విలేజ్లో కూడా నేను ఒక 3 years ఉన్నాను. మా అమ్మాయిని ఇక్కడనే అంగన్వాడీ పంపించేది, చిన్న రెండో అమ్మాయి. మా అమ్మాయి కూడా మంచి అనుబంధం ఉంది ఇక్కడ. ఈ విలేజ్ అంటే అనుబంధం. ఇక్కడికి ఇంకా చెప్పాలి అంటే తర్వాత ఈ బ్యాచ్ వచ్చినాక కూడా ఎంత ఎంజాయ్ చేస్తుంది అంటే స్కూల్కి రావడానికే కొంచెం ఇబ్బంది ఆ నుంచి ఇక్కడికి అనుకునేది. ఇక్కడికి వచ్చినాక అన్నీ మర్చిపోయేవాళ్ళు, అంత హ్యాపీగా.
అసలు క్లాసెస్ చెప్పడానికి కూడా, ఎందుకంటే మిమ్మల్ని అందరూ చూస్తే అంతో ఇంత చదివేయాలి, అయినా తిట్టాలి కాబట్టి తిట్టేది కంపల్సరీ. అరే మీ గత బ్యాచ్ బాగుండేరా అని అనాల్సి వచ్చేది. అనేది అలా తిట్టి మిమ్మల్ని కొంచెం ఎంకరేజ్ చేయాలనేసి ఆ విధంగా తిట్టేవాళ్ళం. ఈ స్కూల్ ఇక్కడ విలేజ్లో పిల్లలందరూ కూడా మంచిగా, స్టాఫ్ అలానే ఉండేది, పిల్లలు అలానే చదివేది. కానీ నాకు ఒక బ్యాచ్ అయిపోయినాక, ఆ బ్యాచ్ అయిపోయిన ముఖ్యంగా గర్ల్స్ అయితే మళ్ళా తట్ట పట్టుకొని ఆడ అవపడుతుండేది. బికాస్ ఆఫ్ ద రీజన్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ లేదు, కాలేజీ పోయే ఫెసిలిటీ లేక చాలామంది ఇంటెలిజెంట్ పిల్లలు ఇక్కడనే అయిపోయారు. ఇప్పుడు చూస్తున్నా మీ బ్యాచ్ చెప్తున్నా కూడా ఏంది అంటే బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ సార్ చెప్పినట్టు ఏంటి మీకు ఫర్దర్ ఎడ్యుకేషన్ ఏ విధంగా చేయాలి, ఎలా ఫర్దర్ పోవాలి, ఒక ప్లానింగ్ లేకుండా ఉండడం వల్ల ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా అదే పరిస్థితి అవపడుతుంది. కొందరు ఒక్కొక్క స్టెప్ పైకి పోయి ఏదో ఒకటి చదువుకున్నారు కానీ ఇంకా రీచ్ కావాలన్నా ఇంకా స్ట్రగుల్ అయ్యే పరిస్థితిలో ఉన్నారంటే మనకి గైడెన్స్ అనేది అక్కడ. బికాజ్ ఎందుకంటే ఇది విలేజ్కి 2 బస్సులు 3 బస్సులు వస్తాయి అంతే అనుకుంటా, ఇప్పుడు 5. కాబట్టి అక్కడ చాలా తీవ్రమైన ఈ విలేజ్కి కొంత నష్టం జరిగింది. కొందరు తెలివి ఉన్న కొంచెం ఫైనాన్స్ ఉన్న వాళ్ళు తీసుకొని హైదరాబాద్ హాస్టల్ వేసి చదివించుకుంటే తెలియదు మిగతా బ్యాచ్లు. కానీ ఇక్కడ మీరందరినీ చూస్తుంటే మీరందరూ ఇప్పటికైనా పర్లేదు, ఉన్నదాని నుంచే సార్ చెప్పినట్టు మీరు కృషి చేయండి, నిజాయితీగా పనిచేయండి, నిజాయితీగా చదవండి, ఉన్నా పర్లేదు. అవకాశం వచ్చినప్పుడు వినియోగించుకోండి. విషయం ఏది అంటే లలిత మేడం కూడా అన్నారు, ఏది సాధించలేమని బాధపడాల్సిన అవసరం లేదు. సాధించే అవకాశం ఉంటే ప్రయత్నం చేయాల్సిందే. మనం ఉన్న జీవితాన్ని మనం ఎప్పుడు మనం గౌరవించుకోవాలి, మనం డిస్కరేజ్ చేసుకోవద్దు. ఎవరి జీతం అందరు ఐఏఎస్ఎల్ గారు, అందరు ప్రైమ్ మినిస్టర్ గారు, అందరు సీఎంలు గారు. కాబట్టి ఎవరి వాల్యూ వాళ్ళకే ఉంటుంది. కాబట్టి మీ వాల్యూ మీరే ఉంచుకోండి, మీ ఫ్యామిలీని మంచిగా చూసుకోండి, మీ పిల్లల్ని మంచిగా చదివేయండి. ఫ్యూచర్లో మంచిగా అమ్మాయి చెప్పినట్టు లచ్చమ్మ మంచి మ్యాథ్స్ టీచర్ అయ్యి అది బెస్ట్ అమ్మ. మళ్ళీ ఆ అమ్మాయి మనకి మళ్ళీ అందరికీ ఇన్వైట్ చేస్తుందని నేను ఆశిస్తూ ఇంకో 5 yearsలో మళ్ళీ అందరం కలుద్దామని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ పార్టీలో తీసుకుపోవాలి కాబట్టి ఎప్పుడు చెప్తూనే ఉంటారు, వింటూనే ఉండాలి, నేర్చుకుంటూనే ఉండాలి. నేర్చుకోవడం జీవిత లక్ష్యంగా ఉండాలి మనకు. కాబట్టి మంచి మనం సార్ చెప్పినారు, గుర్తుపెట్టుకోవడం వినండి. నెక్స్ట్ దాని తర్వాత ఇంకా అత్యంత ముఖ్యమైన విషయాలు కొన్ని బయాలజికల్ సైన్స్ సార్ చెప్తారు, వినండి. గుడ్ ఆఫ్టర్నూన్. ఓకే, అందరం అలాంటిగా ఉన్నాం. నేనేం మాట్లాడను, గట్టిగా మాట్లాడుతున్నాను. ఎందుకంటే సార్ ముందే అన్నారు మీరు మైకాసురులు. జనరల్గా నాకు మైక్ పట్టుకుంటూ వదిలిపెట్టే లక్షణం లేదు. అంటే నేను ఆర్గనైజేషన్లో పనిచేసిన స్టూడెంట్ ఆర్గనైజేషన్స్, యూత్ ఆర్గనైజేషన్స్, మా ఉపాధ్యాయ సంఘంలో పనిచేయడం జరగడం వల్ల అంతకంటే ఎక్కువ లిటరసీలో నేను అక్షరాస్యత ఉద్యమంలో ఒక 8 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. కాకపోతే కొంచెం ఎట్లా మాట్లాడు, కానీ నేనేం మాట్లాడదు. ఓకే మిత్రులు, మా ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేసిన సైదుల్ సారు, మా తోటి కొలీగ్స్ శ్రేణులు, లలిత మేడం, సరిత మేడం, మా 50% భాగస్వామి ప్రకాష్ సారు, లక్ష్మణ్ సారు, ప్రియమైన విద్యార్థుల, ఈరోజు ఒక శుభదినం. వెల్మకన్య విద్యార్థుల యొక్క ఆత్మీయ పూర్వ విద్యార్థుల సమ్మేళనం మీరు నిర్వహిస్తున్న ఈ సందర్భంగా మీ అందరికీ మరొకసారి మా ఉపాధ్యాయ బృందం నుంచి అభినందనలు, కృతజ్ఞతలు. మాకు మా జీవితకాలంలో నా 36 ఏళ్ల సర్వీసు, మీరు 30 ఏళ్ల వయసు. 36 ఏళ్ళ అంటే మాకంటే మీరు నా సర్వీస్ కంటే మీ తక్కువ వయసు. నేను చాలా కార్యక్రమాలు నిర్వహించినాం, సామాజిక కార్యక్రమాలు, ముఖ్యంగా సామాజిక కార్యక్రమాల గురించి చెప్తాం. అయితే ఈ కార్యక్రమానికి 5 ఏళ్లుగా మల్లికార్జున ప్రయత్నం చేస్తుందని మాటల్లో చెప్పడం, 5 ఏళ్ల తర్వాత మీరు అందరూ ఒక గుంపుగా 40 పైన, ఇప్పుడు నేను లెక్కించాను 40 పైన ఉన్నట్టుంది, 46 మంది మన స్ట్రెంత్, 46కు 40 పైన ఈ గ్యాదరింగ్ అనేది హ్యాట్సాప్.
చాలా చక్కగా చేశారు. మీరందరూ పాల్గొన్నందుకు, ముఖ్యంగా మీరందరూ పాల్గొన్నందుకు మీకు కూడా అభినందనలే. ఎందుకంటే అందరికీ అనేక రకాల పనులు ఉన్నాయి. ఈ రోజుల్లో పనులు లేనిది ఎవరు లేరు. ఇలా మానవ సంబంధాలు మొత్తం ఆర్థిక సంబంధాలుగా మారిపోయినాయి. డబ్బు లేకుంటే ప్రపంచంలో విలువలే లేదు. ఆడెంత అవినీతి చేయని, ఎంత దోచుకొని, ఎంతమందిని హత్యలు చేయనియండి, డబ్బు ఉంటే సమాజంలో ఉండే గౌరవమే అది ఉంది. డబ్బుతో సమాజం నడుస్తుంది కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఓ కార్యక్రమం నిర్వహించడం చాలా కష్టం. చాలా సంతోషం. ఇక్కడ అభినందనలు తెలుపుతూ, ఇక్కడ నేను 4 సంవత్సరాలు పనిచేశాను, 4 years. మీరు బహుశా 7th క్లాస్లో ఉండరు, 7th ఉంటారు. 8th క్లాస్ మా సార్ దోసుకునేది, పంచాయతీ పెట్టి చూసుకునేది. 8th క్లాస్ నేనే చెప్తానేది, నా బయాలజీ జీవశాస్త్రం చెప్తూ ఉండేది. సరే, ఇక్కడ పనిచేసిన ఆ 4 సంవత్సరాలు మా మేడం చెప్తున్నది, నిన్న కూడా రాత్రి మాట్లాడేటప్పుడు లలిత మేడం, స్వర్ణయుగం అంటే నిజంగా స్వర్ణయుగమే. ఒక అద్భుతమైన అనుభూతులు ఇక్కడ ఈ వెల్మకన్య గ్రామం మాకు ఇచ్చింది. ఆ అనుభూతులలో మీరు కూడా భాగస్వామ్యం ఉంది. మీరు లేకపోతే మేము లేము కాబట్టి మీ అందరి సహాయ సహకారాలతో ఇక్కడ చక్కగా పనిచేయడం జరిగింది. మంచి ఫలితాలు వచ్చాయి. అయితే మాట్లాడే క్రమంలో ఏమన్నారంటే ఉద్యోగం రాలేదని. ఇలా గ్లోబల్ విలేజ్ అయింది. ఉద్యోగం కాదు, ఉద్యోగం ఏంటండి? ఒక జీతము, ఒక భద్రత. ప్రభుత్వ ఉద్యోగం అనేది ఒక జీతము, ఒక భద్రత అంతే. సంపాదించడానికి ఈ ప్రపంచంలో అనేక మార్గాలు ఉన్నాయి. ఏ కష్టం చేస్తున్నాము? రైతు అంటే ఇలా చిన్న చూపు కాదు. మీరు కొంతమంది నామోషపడ్డారు, నేను రైతుని, వ్యవసాయం చేసుకుంటున్నా, గ్రేట్ జాబ్, కాలర్ ఎక్కువాలి, వైట్ కాలర్ కంటే ఎక్కువ వేయాలి. మీరు ఎక్కడ కూడా నామోషపడొద్దు. ఏ పని చేసినా ఏం లేదు, నిజాయితీగా సంపాదించాలి. నేను కోరుకునేది ఏంటంటే కష్టపడి నిజాయితీగా ఏ పని చేసినా ఎక్కడ నామోషికి గురి కావకూడదు. అది ఒక్కటి మన మనసులో ఉంటే ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ ఉండదు. నా ఉద్యోగం ఇదే కదా, ఇది వచ్చిందో మనం బయట తిరగలేము. సమాజంలో తలెత్తి తిరగాలి. మనం సమాజంలో దించుకొని ఉండొద్దు. కష్టపడండి, కష్టపడి సంపాదించుకోండి. ఏ మార్గంలో కష్టపడతారో ఆ మార్గాన్ని మీరు వెన్నుకోండి. ఇక్కడ చాలామంది కాంట్రాక్టర్లు ఉన్నారు, కొంతమంది ఇసుక దందా అన్నారు. దందా తప్ప అదొక వ్యాపారం కాదుగా, వేరే అనుకోవడానికి లేదు. ఇంకా కొంతమంది ఫోటోగ్రఫీ. ఏది చేసినా మనము మన కుటుంబాన్ని చక్కగా ఒక భద్రతతో పెరగడానికి, ఉండడానికి అవసరం. అందుకోసం మనం కష్టపడాలి. చేయడం అలా ఒక్కటి. ఇంత ప్రధానమైన ఈ డబ్బు మనం ఎక్కడ ఖర్చు పెడుతున్నాం? ఎక్కడ ఖర్చు పెడుతున్నాం మీకు తెలుసా? హాస్పిటల్ ఖర్చు పెడుతున్నాం. ఇంకా తర్వాత వైన్స్ ఖర్చు పెడుతున్నాం. ఇంకెక్కడ ఖర్చు పెడుతున్నాం? ఎడ్యుకేషన్. ప్రధానంగా నేను చెప్తున్నా మా ఆవేదన ఇది. మనమంతా యూత్ గొంతెత్తి గలమెత్తి ఈ ప్రభుత్వాలను మనం అడగాల్సిన రోజు ఇప్పుడు వచ్చింది. మొన్నటి దాకా ఈ ప్రభుత్వ విద్యారంగం మీలాంటి వాళ్ళకు చదువులు రావడానికి, ఎంత చదివినామని కాదు, ఒక అవగాహన కలగడానికి సమాజం మీద ఈ పాఠశాలే మనకందరం, మాకు కూడా ఇవే దోహదపడ్డాయి. మధ్యతరగతి పేద ప్రజలకు మనకు చదువు నేర్పింది ఈ పాఠశాలలు ఇలా కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. మన పిల్లలకు చదువు చెప్పడం కష్టం. మనం ఫీజులు కట్టలేము. లక్షల రూపాయలు ఫీజులు కట్టలేము. నా కుటుంబంలో నేను జాబ్ చేసుకుంటున్నా, నా 2 కొడుకులు జాబ్ చేసుకుంటారు మంచిగా. నా మనవని ఫీజు కట్టాలని కూడా భయం అవుతుంది. మరి మిగతా వాళ్ళ సార్లు నాకు తెలియదు, కానీ వాళ్ళ పరిస్థితి, ఆర్థిక పరిస్థితి ఆ ప్రకాష్ సార్ చెప్పమని చెప్తాడు. జీతంలో 40%
సంపాదించిన దాంట్లో 40% విద్యకే పెడుతున్నాం, తర్వాత వైద్యానికి పెడుతున్నాం. మరి ఈ రెండింటిని రక్షించుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? మన మీదనే ఉంది. మన తరాలు, భవిష్యత్ తరాలు, మన మధ్యతరగతి అణగారిన వర్గాలకు చదువు అందాలంటే ఈ వ్యవస్థ ఉండాలి. ఈ ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవడానికి మీరందరూ నామోషి కావద్దండి. ఎక్కడ బ్యాక్లాగ్ అవుతున్నాము? గవర్నమెంట్ స్కూల్ పంపిస్తే చదువు రాదు. ఇది ఒక కాన్సెప్ట్ డెవలప్ చేసింది. ఎవరు చేశారు ఇది? ఎవరు చేశారు? ప్రభుత్వం చేయలేదు. కార్పొరేట్ వ్యవస్థ క్రియేట్ చేసింది. మనం ఆ ఓపిలో కొట్టుకపోతున్నాం. ఈ ఓపిలో కొట్టుకపోతే ఎంతకాలం కొట్టుకోపోతే అంత. ఇప్పటికీ చిన్న చిన్నగా మూటలు పడుతున్నాయి. పేదవానికి, మధ్యతరగతి మానవులకు, మీలాంటి వాళ్ళకి ఎంత మీరు మధ్యతరగతిలో నా లెక్కలైతే పేదవాళ్ళే, మేము మధ్యతరగతి. మాలాంటి వాళ్ళే ఫీజు కట్టలేని రోజుల్లో నా మిస్సెస్కి మనకు చిన్న ఇబ్బంది ఉండి హాస్పిటల్కి తీసుకుపోదాంటే భయం వేసింది. వారం 10 రోజులు ఆపిన. ఇలా తీసుకుపోతావా? తీసుకుపోవా? తీసుకొని పోయినా. తీసుకపోతే ఏం చేసింది లేదు. 10,000 రూపాయలు ఖర్చు అయింది. 10,000 టెస్టులు, ఎక్స్రేలు అది చేసి 2 ట్యాబ్లెట్స్ రాసి ఇది తింటేనండి వయసు మళ్ళీ ఇక అది ఎవరికైనా వస్తాయి మామూలే. ఆ మాట నేను చెప్తే వినరు. అందుకోసం నేను చెప్తున్నా, సమాజంలో ఇలా డబ్బు అనేది దోచుకోవడానికి ఒక వ్యవస్థ ఉంది. ఆ డబ్బును మనం ఎట్లా పొదుపుగా కాపాడుకోవాలి, మనం ఎట్లా మన వ్యవస్థలను కాపాడుకోవాలి. ఇందుకోసం ప్రభుత్వాలు కూడా కొంత చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఎప్పుడు చేస్తుంది? మనం అడిగినప్పుడు చేస్తుంది. మనం సహకరిస్తే దానికి మనకు దోహదపడుతుంది. కానీ మీరు అట్లా వదిలిపెట్టకండి. ఇది సామాజిక బాధ్యతగా మనం అందరం తీసుకోవాలి. విద్యా వైద్యాన్ని వద్దు, ఏ ఉచితాలు వద్దండి. వాడు 1000 ఇస్తాడు, 2000 ఇస్తాడు, కానీ దోచుకున్నది 1000 రూపాయలు. మీకు తెలుసా ప్రతి వస్తువు మీద మనం పన్ను కడుతున్నామని? తెలుసా? ఎక్కడికి వెళ్ళి వస్తుంది డబ్బు? ముద్రిస్తుందా అంటారు కొంతమంది. మీ అందరూ చదువుకున్న వాళ్ళు చెప్పాలి. మనం పన్నులు కడితేనే మనకు వచ్చే ప్రతి ఏది వచ్చినా మన పన్నులు కడితేనే వస్తున్నాయి. లేకపోతే అప్పులు చేయాలి, అమ్మాలి. ఎంత మన సొమ్మే. మనకు వచ్చే ప్రతి పైసా కూడా ఎక్కడ కూడా ఇవ్వడు దానం. వాడు 10 రూపాయలు ఇస్తున్నట్టే 90 రూపాయలు దోసుకుంటాడు. మీకు ఆ విషయం తెలియాలి. 100 రూపాయలు ఖర్చు అవుతుందంటే 50% పైనే మనకు తెలియకుండానే మాయమైపోతాయి. ఈ శ్రీరామదాస్ సినిమాలో ఒక సీన్ ఉంటుంది, ఐస్ సేమ్ అదే. కాబట్టి మనం అందరం జాగ్రత్తతో ఉండాలని చెప్తున్నా. యూత్ కాబట్టి మనం జాగ్రత్త లేకపోతే కష్టం. ఇవాళ గ్లోబల్ విలేజ్ ఉంది. ఈ గ్లోబల్ విలేజ్లో మనకు పెద్ద సమస్య తయారైపోతుంది అంటే ఈ సొల్లు ఫోన్. ఈ సొల్లు ఫోన్ తోటి ఇంకొకటి ఉంది, వెబ్, ఇంటర్నెట్. దీంతో వచ్చింది ఈ ప్రపంచం మొత్తం సర్వనాశనం కావడానికి. నిర్మోహమాటంగా చెప్తున్నా. నేను ఒక టీచర్గా, ఒక సామాజిక కార్యకర్తగా, ఒక ఉపాధ్యాయునిగా ఈ సమాజాన్ని జాగృతం చేయాలని చెప్తున్నా. ఇవాళ సోషల్ మీడియా, మా మిత్రులు చెప్పారు, సోషల్ మీడియాలో వచ్చేది అన్ని నిజాలు కావండి. 100కి 99% అబద్ధాలు. ఇవాళ అబద్ధాలు ప్రపంచాన్ని వెళ్తున్నాయి. ఇది కూడా మనం అర్థం చేసుకోవాలి. మనం అందరం కలిసి ఉండాలి. దేశం మనది, మనం అందరం భారతీయులం. ఇక్కడ కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, భాష లేదు, యాస లేదు. అందరికి ఇదే భూమి, అందరికి ఇదే గాలి, అందరికి అదే నీరు, అందరి శరీరాల్లో అదే రక్తం. మనం సృష్టించుకున్న, మనం పెట్టుకున్న ఇవన్నీ కూడా మనం విభజించడానికి మాత్రమే. మీరందరూ ఒకే ఆలోచనతో ఉండాలి. ఈ దేశాన్ని కాపాడుకోవాలి, మన కుటుంబాలను కాపాడుకోవాలి. మన కుటుంబం మంచిగుంటే గ్రామం మంచిగా ఉంటుంది, గ్రామం మంచిగా ఉంటే దేశం మంచిగా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా మీరు సామాజిక ఆలోచనతో చేయాలని నేను ఉపాధ్యాయునిగా చెప్పలేదు, ఒక సామాజిక కార్యకర్తగా చెప్తున్నాను. కాబట్టి మీరందరూ కూడా మంచి భవిష్యత్తులో మీరు ఎదగాలని, ఇంకా ఎదగడానికి అవకాశాలు ఉన్నాయి. 30 ఏళ్ళంటే ఈ రోజులో పెద్ద వయసు కాదు. ఏ వయసుకు ముద్దు ముచ్చట అడిగాను నేను. 5 చెప్పట్లేదు, చేసుకోవాలి.
ఇది ఒక జీవ ప్రక్రియ, లైఫ్ ప్రాసెస్. మనం 10th చదివిన ఫస్ట్ యూనిట్ అదే. మీకు గుర్తుందో లేదో మీరు చెప్పట్లే కానీ ఫస్ట్ యూనిట్ అదే మనం 10th. ఈ జీవుల మనుగడ సాగించాలంటే పెళ్ళి అనేది అవసరం. మనమే కాదండి, ప్రకృతిలో ఉన్న ప్రతి జీవరాశి మొక్కలు కానీ, జంతువులు కానీ, ఏకకణ జీవులు కానీ, బహుకణ జీవులు కానీ, ఇదంతా ప్రతి వ్యవస్థ. అది లేకపోతే సమాజం మీరు లేరు, నేను లేను కదా. దానికోసం ఏమి నామోషి పడవలసిన అవసరం లేదు. మన కుటుంబాలని గౌరవించుకుందాం, సమాజాన్ని గౌరవిద్దాం, పెద్దల్ని గౌరవిద్దాం, ముఖ్యంగా తల్లిదండ్రులని. ఇది గుర్తుపెట్టుకోవాలి. తల్లిదండ్రులు అంటే ఇటు అటు మళ్ళీ ఇళ్ళ కూడా తేడాలు వస్తాయి, 2 సైడ్స్. మళ్ళీ ఇళ్ళ వేరే అనుకోదండి. తల్లిదండ్రుల్ని, అత్తమామల్ని, తల్లిదండ్రులు కూడా ఇది కూడా చూసుకోవాలి. చిన్న చిన్న వాటికి ఘర్షణలు వద్దు. పరిస్థితులను బట్టి మనం మసులుకోవాలి. మీరందరూ కూడా భవిష్యత్తులో ఎదగాలని, మీరు చక్కటి విద్యార్థులని మా సార్ అందరూ చెప్పారు. నేను చెప్పిన విషయాలు చెప్పకుండా ఉండాలని అని లోకాభిరామాయణం చెప్తున్నాను. మిత్రులందరూ చెప్పారు మీ జ్ఞాపకాలు, మా జ్ఞాపకాలు కూడా మేము గుర్తు చేసుకున్నాము. మీకు చెప్పాలి జోక్ కోసమే. మీ పక్కన రూమ్ ఉండేది, మా స్టాఫ్ రూమ్ అది ఉండేది. మా పీటీ సార్ అంటుండేది, సార్ ఇలా లంచ్ టైం అవుతుంది సార్, మోసం వచ్చా అంటుండేది. అంటే 2-3 సార్లు పెద్ద వర్షాలు వచ్చినాయి. మా మేడం చెప్పింది బాగా దాటేటప్పుడు కూడా ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నాము. నైట్లు ఇక్కడ పడుకొని కూడా మీకు స్టడీ అవర్స్ చేయించిన రోజులు కూడా మేము ఇక్కడ చదువుకున్నాం. ఒకరోజు మార్నింగ్ క్లాస్కు నేను సైదుల్ సారు వర్షంలో తడుచుకుంటూ, ఇక్కడ ఏంది బావి ఉన్నది, సాయిలోని బావి కాడ పెద్ద వర్షంలో, మామూలు వర్షం కాదు, నేను సారు బైక్ మీద వస్తూ ఉంటే విక్టర్ మీద మామూలుగా గంట సేపు అక్కడ ఉండి ఆ వర్షంలో తడుచుకుంటూ కూడా క్లాస్కి వచ్చిన రోజుల్లో ఉన్నాయి. నాకు అంటే ఇక్కడ మధుర స్మృతులు చాలా ఉన్నాయి. చెప్పడం ఆపేశాను పక్కరు. మరి ఏం చేయాలి, ఆ టైం 11:30, 12:00 సారు గుడిలో పంపించేది కోరుకుంటూ పంపిస్తే తీసుకొచ్చి సార్ 5 నిమిషాలు పటాపట కూడా చేసేది. మేము ప్లేట్లు కనుక్కుంటే ఆమ్లెట్లు వచ్చేది. నిజంగా రిజల్లీ ఎంత అంటే అసలు ఆ రోజుల్లో మేము అసలు టీచర్స్గా కాకుండా ఒక ఫ్రెండ్లీగా, ఒక ఫ్యామిలీలో ఒక అన్నదమ్ముల్లాగా, మా అక్క చెల్లెల్లాగా కలిసి ఇక్కడ పనిచేయడం జరిగింది. ఈ జ్ఞాపకాలు, వెల్మకన్య జ్ఞాపకాలు మా జీవితంలో మర్చిపోలేని రోజులు మాకు ఎప్పుడూ ఉంటాయి. ఇలాంటి గ్రామంలో పనిచేసినందుకు నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఇక్కడి నుంచి మేము వెలుగునేడు పోయాము. నేను ప్రకాష్ సార్ మళ్ళీ ఒకే దగ్గర 9 సంవత్సరాలు కలిసి పనిచేసాం. ఇక్కడి నుంచి పోయినాం, మళ్ళీ అక్కడ కలిసి పనిచేసినాం. ఇప్పుడు విడిపోయినాం, 7 సంవత్సరాలు విడాకులయ్యి. ఎప్పుడు అక్కడ కూడా 50%, అర్ధభాగం, ఇక్కడ అర్ధభాగం, అక్కడ అర్ధభాగమే ఉంటుంది. ఎప్పుడు ఏ క్లాస్ ఉన్నా కానీ ఇద్దరం ఒకటే తీసుకునేది. మాది 50-50 కదా, అట్లా ఉంటుంటే చాలా సంతోషం. మీరందరూ ఇలాంటి కార్యక్రమాలని ముందు చేయలేము, కష్టం. ఒక్కసారి చేస్తే ఇంత చిన్న వయసులో, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నేను ఇప్పటికో 10-15 పోయి ఉంటాను. నాకు ప్రైవేట్ కాలేజీ ఉండేది, ప్రైవేట్ స్కూల్ ఉండేది. నాకు చౌటుపల్ల నాకు ఒక స్కూల్ ఉండేది, కాలేజీ ఉండేది. కృష్ణవేణి కాదు, విశాలపార్క్ హై స్కూల్, అరవిందో జూనియర్ కాలేజ్, నలంద డిగ్రీ కాలేజ్ ఉండేది. ఇప్పుడు తీసేసిన నేను. చాలా కార్యక్రమాలు మేము చూసి ఉంటుంది. చేసేది ఎప్పుడైనా పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఒకసారి చేసుకుంటారు. ఒక కోరిక మనకున్నదిగా, ఏంది, లక్ష్మి గౌరవంగానే లచ్చమ్మ. మేము టీచర్స్గా మేము అనొచ్చు, ఎందుకంటే మా పిల్లలు మా పేరు పిలుచుకోండి, మా పిల్లల్ని కూడా మేము మా మనవాళ్ళని ముద్దు అట్లా. లచ్చమ్మ ఉద్యోగం వచ్చేసిన తర్వాత ఇంత పెద్ద వద్దండి, పుట్టేనే అంటే చెట్టు కింద కూర్చున్నాను వారగడ సేపు పిచ్చాపట్టి మాట్లాడుకుందాం పోదాం. అందరికి కూడా వారి ఆశీర్వాదాలు, ఎందుకంటే ఎంఎస్సీ బీటీ చేసి ఉన్నది. మిగతా వాళ్ళు కూడా అందరు సెట్ కానీ మంచిగా ఎదగాలని, భవిష్యత్తులో బాగా రాణించాలని, మంచి పేరు తెచ్చుకోవాలని, కుటుంబానికి పేరు తేవాలి,
మీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మాజీ ప్రధానోపాధ్యాయులు మిత్రులు, ముఖ్యంగా ఫస్ట్ ఏంటంటే ఇక్కడికంటే మాకు చౌటుప్పల పరిచయం, పూర్వాశ్రమం పరిచయం సార్, ఇక్కడ రాకముందుకే సార్ పరిచయం నాకు. వారికి ముఖ్యంగా వారి కుటుంబానికి వారికి ఆరోగ్యాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకునే వ్యక్తులను నేను ఒకని, మిత్రులందరూ కూడా భవిష్యత్తులో మంచిగా ఉండాలని మిత్రులు కూడా. మా బాబు పోయేటప్పుడు అన్నాడు, ఇది ఉపాధ్యాయుల సమ్మేళనమా పూర్వ విద్యార్థుల సమ్మేళనం అంటే 2 సమ్మేళనాలు రాయడా, అనుకోకుండా చాలా కాలం తర్వాత అందరం కలుస్తున్నాం. అందరి సమ్మేళనం ఇది. మీరందరూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు, దీన్ని నిర్వహించడానికి కృషి చేసిన మల్లికార్జునికి, వారి బృందానికి పేరు పేరున మీరు ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా అనేక రకాలుగా సహాయం చేసి ఉండొచ్చు. చేసిన ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేస్తూ, ఎక్కువ అయింది 5 నిమిషాలైందా? పటల మోహర్ మోహర్ దబంగ తరంగ మృదంగ నిస్వర స్ఫుటనానుకూల పరిపూర్ణ అంటే అది ఇక్కడ పద్యంలో మరణకాండ చూసిన తర్వాత రాసినటువంటి కవిత అది. అయితే వాస్తవంగా పద్యాలు రాస్తున్నాను నేను, పెడతాను గ్రూప్లో పెడతాను సూత్రులని. సరే చెప్పడం మా విధి, నేర్చుకోవడం మీ బాధ్యత. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయ మిత్రులు ఒకరు ఒక పేరు పెట్టి చెప్పవసరం లేదు, అందరూ కూడా చాలా సౌహృదయమైనటువంటి ఉపాధ్యాయులు. వాళ్ళు చాలా సందర్భాల్లో ఉపాధ్యాయులుగా కాకుండా కుటుంబ సభ్యులాగా ఉన్నవాళ్ళు. ఒకసారి అంటున్నారు చూడండి, మోసం వచ్చాయి అనగానే ఒక కుటుంబంలో అది ఏర్పాటు చేస్తూనే ఉన్నారు. అంటే నేను సార్ ఎందుకు చేస్తా అని అనుకోవడం కాదు, అట్లా అనుబంధం అనేది ఆ విధంగా మాలో ఉంది. ఇప్పుడు సార్లు చెప్తుంటే నేనే యాజ్ హెడ్ మాస్టర్గా ఇక్కడ పనిచేస్తాను కాబట్టి నా అంతరాత్మలో నేను మీకు అందరూ తెలుసు ఎట్లా చూశాను అంటే, బడి పిల్లలు చదువు చెప్పాలి అని కాదు, మా పిల్లలు బాగా చక్కదిద్దాలి, అందరి తత్వం కూడా అది. మా చాలా సందర్భాల్లో ఇది బడి నేను ఉద్యోగస్తుడిని అనే భావనలో ఉంటున్నారు. అట్లా లేరు ఇక్కడ. ఇది బడి కాదు, మా పిల్లలు వీళ్ళని చక్కని మార్కులు పెట్టాలనే ధోరణిలో ప్రవర్తించే టీచర్లు వీళ్ళందరూ కూడా. వీళ్ళు అందరూ కూడా ఒక అది నా అదృష్టం భావిస్తున్నాను. వీళ్ళందరూ నేను హెడ్ మాస్టర్ అంటారు, వాళ్ళు కూడా ఒక్కొక్కరు ఒక హెడ్ మాస్టర్ మనిషి వాడు. ఇప్పుడు నాకు ఆలోచనలు ఉన్నాయనుకోండి, నా ఆలోచనలన్నీ నా దగ్గర ఉంటే కాదు, వాళ్ళలో కూడా ఉండాలి కదా. అవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఆ బడి ఎంత బాగా నడపగలిగినారు, సొన్నగా చెప్పుకోగలుగుతారు. ఇప్పుడు కేవలం హెడ్ మాస్టర్ ఒక్కడితోనే కాదు అది, వాళ్ళందరూ పనిచేస్తేనే హెడ్ మాస్టర్ వచ్చేది కీర్తి. సో ఆ విధంగా మా మిత్రులు పేరు ఒక్కొక్కరి పేర్లు బంగారు తనకు రాని పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు, అందరు తెలిసిన పేర్లే కాబట్టి. మిత్రులందరికీ కూడా వాళ్ళందరినీ సహకరించి ఈ పాఠశాలలో నన్ను హెడ్ మాస్టర్ నా గర్వంగా ఫీల్ అవుతుంది. అలాంటి స్నేహధర్మంతో ప్రవర్తించి పాఠశాలలో ఉపాధ్యాయులుగా కాకుండా బంధువర్గంగా పనిచేసి పాఠశాలకు మంచి పని. మీరు కూడా దాదాపు సరే పిల్లలంటే అందరూ తెలుసు, పిల్లలంటే అలా చేసేవాళ్ళే కాబట్టి అల్లరి ఉంటుంది. దాంతోపాటు కూడా మీతో అనుబంధం ఉంటుంది. మిమ్మల్ని చక్కదిద్దే మార్గాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి, చెప్పాల్సిన విధానంగా చెప్పారు, మిమ్మల్ని చక్కదిద్దారు. ఇప్పటికీ నిర్వహిస్తున్నారు. మీరు చిన్న వయసులో ఉన్నారు, ఇంకా ఎక్కడానికి చాలా మార్గాలు ఉన్నాయి, చదవడానికి చాలా వయసు ఉంది మీకు ఇంకా. కాబట్టి మీరు మంచి మంచి కార్యక్రమాలు చేపట్టి సార్ అన్నారు నిజాయితీగా ఉండండి అన్నారు సార్ ఒక మాట. సో అది జీవితానికి మంచి కీర్తి ఇస్తుంది. ఎందుకంటే ఎవరైతే అది తప్పినారనుకోండి చాలా తలకాయ ఉంచుకోవాల్సి వస్తుంది. తలకాయ ఉంచే పని మనం చేయొద్దు, తల ఎత్తే పనే చేసుకోవాలి. కాబట్టి ఆ సార్ అన్నట్టుగా నిజాయితీని మనం మెయింటైన్ చేయాలి మ్యాక్సిమం. సరే ఏదో ఒక సందర్భంలో మనం ఒక మాట జారొచ్చాము, కానీ నిజాయితీ మాత్రం కోరుకోకుండా ఎదగాలి. మీరు అందరికీ ఆదర్శంగా ఉండాలి. మీకు అవకాశం ఉందో మంచి పొజిషన్కి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. చేసి అందరూ కూడా ఎదగాలని ఎక్కువసేపు ఇంకొద్దు. కాబట్టి నేనేం చెప్తాను చెప్పి కూడా ఇప్పుడు మన వాళ్ళందరూ చెప్పారు. కాబట్టి మీరు అందరూ కూడా చక్కగా మంచి చదువుకొని మంచి వాస్తవంగా ఎమ్మకనే నాకు ఇక్కడ 3 స్టేజ్ల్లో పనిచేసింది నేను. ఫస్ట్ మీరు చాలా మీరు కుటుంబంలో విషయం చేయబోతున్నాను.
86లో వచ్చాను, 85లో వచ్చాను, 85 నుంచి 9 దాకా ఉన్నా. 85 పుట్టారా? తర్వాత మళ్ళీ హెడ్ మాస్టర్ని 10,000 పోయినా, మళ్ళీ హెడ్ మాస్టర్ని ఇక్కడికి వచ్చిన. 85 నుంచి నాకు ఈ ఊరితో అనుబంధం ఉంది. దాదాపు నా 35-20 ఏళ్ళు ఇంటే గడిచిపోయింది. చాలా సినిమాలు ఎందుకంటే మా సొంత ఊర్లాగా అనిపిస్తుంది. ఇప్పటికి కూడా పిల్లలందరూ కలుస్తారు, నాకు అప్పుడప్పుడు మాట్లాడుతున్నారు కదా సార్. ఈ మధ్య అంటే నేను కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ బయట కనపడడం లేదు, ఇంటికే పరిమితంగా ఉన్నాను కాబట్టి బయట పిల్లలు ఎక్కువ కలవట్లేదు నాకు. కొంతవరకు ఇప్పుడు ఈ మధ్యకాలం మరీ హెల్త్ హాజార్డ్స్ వచ్చి ఆరోగ్య సమస్యలు ఎక్కువ వచ్చి బయట ఎక్కడ పోవడం లేదు, ఎవరు ఎక్కువ కలవట్లేదు నాకు. సరే అయినప్పటికీ కూడా మీరందరూ కూడా సార్లు కోరినట్టుగా చెప్పినట్టుగా చక్కగా మంచిగా ఉన్నతులుగా ఎదగాలని మీ కుటుంబాల్లో ఒక కుటుంబం బాగుంటే దేశం బాగుంటుంది. కుటుంబాలే దానికి మౌలికమైన భాగాలు కాబట్టి తప్పనిసరిగా అందరూ కూడా మంచి నిజాయితీతో ఎదిగి మంచి కుటుంబ మా సార్ల గౌరవాన్ని కావాలని ఎవరన్నా చదివి నీకు అనే లాంటి పరిస్థితి లేకండి. ఎవరైనా చదివిన అంటారు కదా అంటే ఎప్పుడు అంటారు మనం ఏదో పరిమాణ పని చేసాం అలాంటి పరిమాణ పనులు చేయకుండా ఇంకొకటి మన అలాంటి పట్టుదల ఉండాలి. ఇక్కడ ఇంతకుముందు ఒక అమ్మాయి కూడా నష్టం ఉండే అలివేలని చూసే అమ్మాయి ఎల్ఐసి నరసింహ భార్య. ఆ నరసింహ పిల్లవాడు నర్సు అంటే అమ్మాయి కూడా నర్సు అంటే అమ్మాయి కూడా ఇక్కడ పోరాటం చేసి ఆమెకు టీచర్ అయింది. సో ఏదైనా అవకాశం ఉంటే ఎదగాలి, మంచి పేరు తేవాలి. సరే ఆ రోజుల్లో మీరు చదవలేకపోయారంటే దాంట్లో మీ యొక్క తప్పు కాదు. ఇక్కడ ఉంటే ఆర్థిక పరిస్థితులు కుటుంబ వ్యవస్థలు అట్లా ఉన్నాయి. మీ నాయనలు మీ అమ్మలు ఏంటంటే ఇట్లా పోతే ఈ పని ఎట్లయితురా, ఇక్కడ వ్యవసాయం ఎట్లయితురా అని మిమ్మల్ని కొంచెం అటకాయించింది కాబట్టి చదువులో ఎక్కువ మీరు ఇంట్రెస్ట్ పెట్టలేకపోయినారు. ఇప్పుడు మీ పిల్లల్ని అట్లా చేస్తారా? ఒకప్పుడు తింటాం మానేస్తారు కానీ వాడి మాత్రం బడికి పంపడం మానేరు. సో అక్కడికి ఇప్పటికి తేడాది. అంటే ముందు మీరు వచ్చే తరాలను కూడా మంచి ఎడ్యుకేషన్ తరాలు వస్తాయి కాబట్టి అట్లా మీరు దీని ఒక పాఠంగా గుర్తించారు కాబట్టి మీ పిల్లల్ని మీ భవిష్యత్తుల్ని మీ ముందు తరాలు కూడా మంచి ఉన్నతమైన కుటుంబాల స్థాయికి చేస్తారని కోరుకుంటున్నాను. ఏమంటుందంటే స్పిరిట్ వ్యాప్తి అవుతున్నాయని చెప్పి అవి అబద్ధాలని మనకు తెలియదు, అవే ట్రోల్ చేస్తుంటారు. అవి అబద్ధాలు అనే విషయం మనకు తెలియదు. మనకు అది అందమైన దాన్ని చాలా ఏమంటుంది దాన్ని ఎడిట్ చేసి మంచి దాన్ని డెకరేట్ చేసి ప్రజెంటేషన్ చేస్తారు, మంచి మెసేజ్ పెడతారు. అందులో 1-2 నిజాలు ఉంటాయి, మిగతా అన్ని అబద్ధాలు ఉంటాయి. ఆ 1-2 నిజాలేమో మనకు తెలుసు, మనకు తెలియని అన్ని కూడా మనం నిజాలని అనుకుంటాం. మరి మనకు నిజమేదో అబద్ధమేదో ఎట్లా తెలుసుకోవాలంటే ఒక నెంబర్ చెప్తా, మీకు ఈ గ్రూప్లో పోస్ట్ చేస్తా. ఓకే, ఆ నెంబర్కి మీకు వచ్చినటువంటి మెసేజ్ కానీ లేదా వీడియో కానీ పంపిస్తే వాళ్ళు అది నిజమో అబద్ధమో వాళ్ళే చెప్తారు. అది ఫ్యాక్ట్ చెక్ నెంబర్ అంటారు. నేను అందులో పనిచేస్తుంటా. సోషల్ అది ఫ్రీగా చేసేటువంటి సర్వీస్. అది ఫ్యాక్ట్ చెక్ అని ఒక నెంబర్ ఉంటుంది. మీ గ్రూప్లో పెడతా చూడండి. చెప్పమంటారా? ఎందుకు ఈ గ్రూప్లో పెడతా చూస్తే 9247052470. ఈయనెవరో నాకు కూడా తెలియదు. నాకు తెలిసిన నిజాలు నేను నా వృత్తిరీత్యా ఇప్పుడు టీచర్ని, ప్రవృత్తిరీత్యా ఈ సొసైటీలో ఈ సోషల్ మీడియాలో వచ్చే అబద్ధాలు నిజాల మధ్య ఉండే వ్యత్యాసాన్ని చెప్పేటువంటి పని నా ప్రవృత్తి అదనమాట. ఓకే, 9247052470. ఓకే, గ్రూప్లో పెడతా. మీకు వచ్చే ఏ వీడియోనైనా అందులో చేసుకోండి. ఎందుకంటే కొన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ వ్యక్తిగత స్వార్థం కోసం అబద్ధాలని నిజాలాగా వండి వార్చి ప్రచారం చేస్తున్నారు. మనకు అది తెలియదు అబద్ధం అని. మనం ఏం చేస్తామంటే దాన్నే షేర్ చేద్దాం, కానీ అందులో నిజం అనేది ఉండదు. మీరు ఆ నెంబర్ని సేవ్ చేసుకోండి, అందులో ఉండే నిజాలను గ్రహించండి. ఓకే, రైట్. కొత్త ఎనర్జీని మంచి స్ఫూర్తిని నింపిందని ఆశిస్తూ ఇప్పుడు నెక్స్ట్ ఫోటో ప్రోగ్రామ్ ఉంటుంది. దాని తర్వాత లంచ్ చేద్దాం. ప్రత్యేకంగా లక్ష్మణ్ సార్కి ప్రత్యేక ధన్యవాదాలు, ఎందుకంటే చాలా సేపు నుంచి మార్నింగ్ నుంచి వచ్చిండు. ఒకసారి క్లాస్ సార్, మన సైదుల్ సార్, దామోదర్ శ్రీనివాస్ సార్, వీళ్ళకు కూడా నా తరఫున నేను కూడా ఒక స్టూడెంట్గానే నాకు ఈ గురువును పూజించే అవకాశం టైం రాలేదు. మీరు అనుకుంటున్నారు మీరు అదృష్టవంతులు ఇట్లాంటి గురువులు తీసుకున్నారు. నేను మా విలేజ్లో 3వ తరగతి వరకే
4th నుండి 10th వరకు నేను కాకినాడకు పోయి గవర్నమెంట్ స్కూల్లో చదివిన విద్యార్థి. లలితాదేవి గారు చెప్పినట్టుగా వాళ్ళు 6 అమ్మాయిలు, మా పిల్లలు లేరు. మా మామగారికి ఒక లోకం పిల్లల్ని చదువే వాళ్ళది. నాకు పెళ్లి చేసేటప్పుడు అంటే మీ టైం ఎక్కువ తీసుకోండి, ఓన్లీ 1 minute అంటే మా మామగారు మ్యారేజ్ చేసుకుని ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మ్యారేజ్ ఇది అంటే లేదు మా అమ్మాయి నేను చదువుకోవాలి, మీకు కావాల్సింది చదువే కదా, అది మేము చేయించుకుంటాం. సో అందరూ 6 అమ్మాయిలు, 6 ఎడ్యుకేషన్, 6 గవర్నమెంట్ ఎంప్లాయీసే, 6 కూడా అంటే మా మామగారిని ఫస్ట్ నేను సల్యూట్ చేశాను. ఎందుకంటే ఆ ఇంట్రెస్ట్ అంటే. నెక్స్ట్ ఇంకోటి మీ అదృష్టం ఏంటంటే మీ ఊళ్ళో స్కూల్ ఉంది సార్, మీకు అవకాశం సార్ వాళ్ళు చెప్పినట్టు మీకు అవకాశం రాలేదు. నేను బ్యాంక్ మీకు ఒకటే చెప్తున్నాను, ఇప్పుడు మీకు 30-35 years ఏజ్లో ఉన్నారు, మిత్రుడు పాలిటిక్స్లో ఉన్నారు, తనకు కూడా భవిష్యత్తు ఉంది, పాలిటిక్స్లో కూడా మంచి పాలిటిక్స్ చేయండి. నెక్స్ట్ మీకు చాలా ఛాన్స్ ఉంటాయి బ్యాంక్ తరఫున. అంటే సార్ వాళ్ళు చెప్పారు కదా, ఇప్పుడు మీకు ఒక స్టేజ్ దాటింది. ఆ లక్ష్మణ గారు పాపం అంబిషన్స్ ఉన్నారు, అంటే హార్ట్ఫుల్గా సెలెక్ట్ అయితే అవ్వాలనే కోరుకుంటున్నాను. కానీ ఇంకా చాలా ఛాన్సెస్ ఉంటాయి బ్యాంక్ తరఫున కూడా. ఇప్పుడు మహిళా సంఘాలకు కూడా మీరు కలవాలని వస్తుంది. మీకు కూడా ఏదైనా మీకు ఇంట్రెస్ట్ ఉన్న దాంట్లో కూడా బ్యాంకులు వితౌట్ కొలాటరల్ సెక్యూరిటీ లోన్ ఇస్తాయి, అన్ని బ్యాంకులు ఇస్తాయి. కాబట్టి దాంట్లో మీకు నెక్స్ట్ మెయిన్గా ఏంటంటే ఎడ్యుకేషన్ మీద, పిల్లల ఎడ్యుకేషన్ మీద దృష్టి పెట్టండి. నెక్స్ట్ మీరు ఇప్పుడు రైతులు అన్నారు, సార్ కూడా ఒకటి మాకు చెప్పారు. సో నేను కూడా ఆఫ్టర్ రిటైర్మెంట్ నేను వ్యవసాయం చేస్తాను. సో ఇందులో ఇవాళ టెక్నాలజీ పెరిగింది, మీకు ఎక్కువ అవసరం లేదు. ఎకరం ల్యాండ్ ఉన్నా కూడా ఫార్మ్ చాలా టెక్నాలజీతో చాలా డెవలప్ అవ్వచ్చు. పిల్లల ఎడ్యుకేషన్ దృష్టి పెట్టండి. నెక్స్ట్ సార్ వాళ్ళు గురువు వాళ్ళు చెప్పినట్టుగా గవర్నమెంట్ ఉద్యోగం, గవర్నమెంట్ టీచర్లు అంటేనే హైలీ క్వాలిఫైడ్ అండి నా దృష్టిలో. కార్పొరేట్ విద్య అనేది సో మనకు విద్యాబుద్ధులు లేకుండా వాళ్ళని మోరల్ వాల్యూస్ ఎక్కువ నేర్పుతారు. దానిలో కూడా మీరు మంచి విద్యార్థులనే నేను భావిస్తున్నాను. 16 సంవత్సరాల క్రితం మీరు చదువుకున్న టీచర్లను సన్మానించాలి అని ఎవరెవరు పాపం కొంతమంది మాట్లాడడానికి కూడా పేరు చెప్పడానికి కూడా ముందుకు రాని వాళ్ళు కూడా అందరూ వచ్చి చేస్తారు. రియల్గా మీరే చాలా నిజాయితీ గల విద్యార్థులుగా నేను భావిస్తున్నాను. నెక్స్ట్ ప్రతి సమాజంలో ఒక మంచిని మనం స్ప్రెడ్ చేయాలి. నా పాలసీ ఒకటే సార్, మీకు చేతనైతే ఒకవేళ సహాయం చేయండి, బట్ డోంట్ హార్మ్ అదర్స్. అదే మేడం గారు నా గురించి చెప్పారు కదా, నేను 3 సంవత్సరాలు మహారాష్ట్రలో చేశాను, 3 సంవత్సరాలు మధ్యప్రదేశ్లో డ్యూటీ చేశాను. తను ఒక్కవే ఉండి సపోర్ట్ లేదు సార్, అంటే ఎవరు లేకున్నా కూడా వీటి ఉద్యోగాన్ని ఇప్పటి వరకు నాకు తెలిసి ఏ ఒక్కరోజు కూడా ఒక 5 minutes లేట్ పోలేదు సార్ స్కూల్కి. అది ఫస్ట్ గుడ్ క్వాలిటీ. నెక్స్ట్ ఏంటంటే పట్టుదల అండి. ఇప్పుడు నేను చదివాను, తర్వాత పీజీ, డిగ్రీ, పీజీ, బీఈడి, ఎంఏ, ఎంబీఈడి అవన్నీ చేశారు కదా. సో తన పట్టుదల ఉంటుంది, పట్టుదల ఉంటేనే చేస్తాను. నెక్స్ట్ ఇంట్రెస్ట్ కూడా ఉండాలి. నెక్స్ట్ నేను ఫైనాన్షియల్గా చెప్తున్నాను, మీకు ఏ రకమైన హెల్ప్ కావాలన్నా కూడా మేడం గారి నెంబర్ తీసుకోండి. మీకు నియర్ బై లోకల్ బ్యాంక్స్లో వితౌట్ సెక్యూరిటీ అన్ని ఛాన్సెస్ ఉంటాయి. మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని చేయండి. దానికంటే ముందు పిల్లలకి ఎడ్యుకేషన్ దృష్టి పెట్టండి. నెక్స్ట్ మంచి పౌరులు ఉండండి. నాకు ఈ టైం ఇచ్చినందుకు పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా
పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే మోమాటాలే లేని కళెచ్చాలు వారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం మొదలు తుదలు తెలిపే ముడి వీడకుందే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీదే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా డియర్ మేడమ్స్ గురు బ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you.
బ్యాగులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు కైలాషు కూసిన కాకి కూతలు కళ్యాణి పేల్చిన లెంపకాయలు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు